ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వివేక చూడమనిలో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాం. పోయిన వారము 172 శ్లోకం దగ్గర ఆపాము. అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఆయన ఏం చెప్తున్నారంటే, వాయువు చేత, గాలి చేత మేఘాలు దగ్గరికి వస్తుంటాయి, దూరంగా నెట్టివేయబడుతుంటాయి, కలుస్తుంటాయి, విడిపోతుంటాయి, తయారవుతుంటాయి, లయమైపోతుంటాయి, కరిగిపోతుంటాయి. గాలి వల్లే మేఘాలు తయారవుతుంటాయి, గాలి వల్లే మేఘాలు కరిగిపోతుంటాయి, గాలి వల్లే దగ్గరికి వస్తుంటాయి, కలుస్తుంటాయి, గాలి వల్లే దూరం చేయబడతాయి. ఆ విధంగానే మనస్సు కూడా గాలిలాగా బంధాలని కల్పిస్తుంటుంది, మోక్షాన్ని కల్పిస్తుంటుంది, కలుపుతూ ఉంటుంది, విడదీస్తూ ఉంటుంది అని దాని అర్థం. కలుపుతూ ఉంటుంది, విడదీస్తూ ఉంటుంది. బంధం అంటే కలవడము, మోక్షం అంటే విడిపోవడము. మోక్షం అంటే విడిపోవడం, విడిపోవడం అంటే ఇంకా దూరం అయిపోవడం, అది ఎంత కష్టమో అది సపరేట్ మ్యాటరు. మోక్షం అంటేనేమో చాలా గొప్పది అని అనుకుంటాం. కాదు, బంధాల్లో నుంచి విముక్తి మోక్షం. అంటే బంధాలు విడిపోవడం అని అర్థం. కలవడం బంధం, విడిపోవడం మోక్షం, ముక్తి. అంతే, ఇంకింతే విషయము. కలవడం బంధము, దూరమైపోవడం మోక్షము. ఈ కలవడము, దూరమైపోవడము రెండు కూడా మనసే కల్పిస్తుంది. మనసా బంధ కల్ప్యతే తేన ఏవ, దాని వల్లే మోక్ష కల్ప్యతే అని ఆయన చెప్తున్నారు. ఎందుకు అంటే, బంధము ఉన్నది అని మనసు అనిపిస్తుంది కాబట్టి ఉన్నాయేమో అని అనుకుంటూ తిరుగుతుంటాను. నేను ఇది వదిలేశాను, ఇంకిప్పటి నుంచి నేను ఆ మాట అనను. ఇంకా అసలు దీంతో నాకు సంబంధం లేదు, అసలు వాడితో నాకు సంబంధం లేదు అని ప్రతిజ్ఞలు చేసినప్పుడల్లా వదిలేయడం అన్నది కూడా ఒక యాక్షన్ లాగా మనసే చేయిస్తుంటుంది. నాకు వీడంటే చాలా, అంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చానండి, ఆయనతో నాకు చాలా దగ్గరి సాహచర్యం ఉంది, ఆయనతో నాకు గొప్ప బంధుత్వం ఉంది అని చెప్పేది మనసే. ఆయనంటే నాకు పడదు, నేను అసలు ఆయన దగ్గరికి వెళ్ళను, దూరంగా ఉంటానని చెప్పేది మనసే. కాబట్టి కలిపేది మనసే, విడదీసేది మనసే అని చెప్తున్నారు. మోక్షం కూడా మనసు వల్లే జరుగుతుంది అంటే ఇంతే విషయం. అదేంటో సపరేట్ గా ఉంటుందని కాదు. ప్రపంచంతో, ప్రాపంచికమైన విషయాలతోటి, వస్తువులతోటి, మనుషులతోటి, కోరికలతోటి, ఇష్టాలతోటి, కష్టాలతోటి, వీటన్నిటితోటి బంధాన్ని కల్పించుకున్నప్పుడల్లా మనసు చేతే ఇవన్నీ కల్పించబడుతున్నాయి అని తెలుసుకోవాలి. కల్పించుకుంటున్నాను కాదు, మనసు కల్పిస్తుంది అని ఆ సెంటెన్స్ ని కరెక్షన్ చేసుకోవాలి. ఆ సెంటెన్సెస్ కరెక్షన్ చేసుకోవాలి. మనం అనే మాటల్లో ఏ మాట ఎట్లా వాడుతున్నాం, ఏ వాక్యం ఎట్లా వాడుతున్నామని మార్చుకోవడంలోనే ఉంది మొత్తం తెలివితేటలంతా. నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాను, ఆయనతో నా బంధం ఉంది కాదు, మనసు ఆ బంధాన్ని కల్పించింది. ఒకవేళ మనసు లేకపోతే అది బంధం కలవదు. లేకపోతే ఒకవేళ పెళ్లి చేసుకోవడం శారీరకమైన బంధం, యాక్చువల్ గా శారీరకమైన బంధం, అది కూడా ఉందంటే ఉంది, లేదంటే లేదు, మళ్ళీ లేదు, విడిపోయాను అంటే మంచిది, అది మోక్షం. పెళ్లి చేసుకున్నాను అంటే మనసుతోటి ఆయనకి దగ్గరయ్యాను, ఆమెకు దగ్గరయ్యాను అని అనుకున్నప్పుడు అది బంధం అవుతుంది, మనసు చేతే కల్పించబడుతుంది. ఆయనకి నాకు పడదు, ఆమెకి నాకు పడదని దూరం అయ్యాము, ఇంక విడిపోయామంటే ఇంకది మోక్షము. అది కూడా మనసే కల్పిస్తుంది. ఇష్టం లేదు కాబట్టి దూరం, ఇష్టం కాబట్టి దగ్గర అని, దగ్గర దూరం, బంధం మోక్షం, కలవడం విడిపోవడం, ఈ మొత్తం యాక్షన్ అంతా మనసే కల్పిస్తుంది అన్న విషయము. అదే విధంగా అనుకోవడం మనం నేర్చుకోవాలి. మోక్షం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మోక్షం ఇచ్చిన అవసరం లేదు, ప్రశాంతంగా ఇట్లానే ఉంటాను, ఏమండి ప్రపంచంలో అందరు లేరా, నేను ఉంటాను, ఇప్పుడు నాకేం తక్కువైంది, నేను ఇట్లానే హాయిగా ఉన్నాను, నువ్వు కూడా ఉండు అంటే, నువ్వు ఉండు నాయనా, అట్లానే ఉండు. జంతువులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, పుడుతుంటాయి, తింటుంటాయి, సంభోగిస్తుంటాయి, పిల్లల్ని కంటుంటాయి, పోతుంటాయి. అట్లానే ఉండదలుచుకుంటే జంతువులాగా ఉండొచ్చు. కానీ జంతువుల లాగా పుట్టినా కూడా మనిషి ఎందుకు అయ్యాడంటే మనసు ఉన్నది.
కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ మనసు బంధాలు కలిగిస్తుంది, అదే విడదీసేందుకు శక్తి కూడా కలిగి ఉన్నది. కాబట్టి నేను విడిపోయాను కాదు, నా మనసు వాటిని వదిలేసింది, వాటితో విడిపోయి దూరమయ్యింది. నేను వాళ్లతో కలిసి ఉన్నాను కాదు, నా మనసు వాళ్లతో కలిసి ఉన్నది అని ఆ రకంగా ఒకవేళ మనం అనుకోవడం మారితే అప్పుడు మన దృక్పథం మారుతుంది. ఆలోచన మారితే విషయం మారిపోతుంది. అదే బంధము మోక్షం అవుతుంది. కాబట్టి మనసే బంధాలు కల్పిస్తుంది, మనసే విడదీస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అని ఆ విషయం గురించి కొంత చెప్పుకుని మనము తర్వాత శ్లోకం చూద్దాము. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బధ్నాతి తేన పురుషం పశువత్ గుణేన వైరస్యం అత్ర విషవత్ సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తత్ మనః ఏవ బంధాత్. మనసే బంధాలను కల్పిస్తుంది, దాని వల్లే మోక్షం కూడా కలుగుతుంది. మనసు చేతే బంధం కలుగుతుంది, దాని చేతే మోక్షం కలుగుతుందని ఇక్కడ చెప్పారు కదా. అది ఎట్లా జరుగుతుంది అని 173వ శ్లోకంలో చెప్తున్నారు. దేహాది సర్వ విషయాలు, శరీరము, దానికి ఉన్న కళ్ళు, ముక్కులు, చెవులు, కాళ్ళు, చేతులు, అందులో ఉన్న మనసు, ఆలోచనలు, దానికి సంబంధించిన బంధాలు, అది తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, చిన్నగా ఉండడం, పెద్దగా అవడం, ఇటువంటివన్నీ సర్వ విషయాలు. ఆ విషయాలతో రాగము, అనురాగము, రక్తి, ఆసక్తి, ఆ విషయాల గురించి ఆశ, నాకిది శరీరం అన్నది నాది అన్న విషయం ఒకటి ఉంటే దాని మీద అది బాగుండాలన్న ఆశ, ఆటోమేటిక్ రాగం, దాన్ని అది కల్పిస్తుంది. దేహాది విషయం ఏదున్నా అటువంటి సర్వ విషయాల్లో రాగాన్ని, ఆసక్తిని, ఇష్టాన్ని, కోరికని కల్పిస్తుంటుంది. కల్పించి తేన దాంతో, ఆ దాంతోటే పశువులాగా గుణాలతోటి, ఆ రజోగుణం మొదలైన వాటితోటి పురుషం, మనిషిని బంధిస్తుంది. మనసే బంధాలు కల్పిస్తుందంటే ఎట్లా? మనసే బంధాన్ని కల్పిస్తుందంటే బంధం ఏమి? రాగం అనే బంధం, కోరిక, ఆశ, అది బాగుండాలి అని ఇష్టం అన్నది, అటువంటివన్నీ రాగాలు. అవన్నీ గుణాలై తాళ్ళయి పశువులాగా పశువులాగా మనల్ని తయారు చేసేది అనురాగాలన్న తాళ్లతోటి ఆ మనసే బంధిస్తుంది. నా శరీరం ఉంది అంటే నా మనసుకి అది బాగుండాలి అన్న ఆశ, రాగం బయలుదేరుతుంది. ఇంకా దాని చేత నాకు బంధం ఉంటుంది శరీరంతో. ఈ శరీరానికి ఇంకొక శరీరం ఎందులోంచి బయటకు వచ్చిందంటే దానితోటి బంధం ఉంటుంది. ఎందుకంటే దాని మీద రాగం ఉంటుంది. ఆ రాగాన్ని ఆ రాగం అన్న తాడుతోటి పశువులాగా కట్టేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? తర్వాత దానికి ఏం తోచకపోతే, దానికి అటువైపు మనసు తిరిగితే మళ్ళీ అదే విషయంలో, ఏ విషయంలో నాకు రాగం కలిగిందో, అబ్బో ఇది నాకంటే చాలా ఇష్టం అని నేను దేని గురించి అనుకున్నాను అని అనుకుంటున్నాను కదా, దాని గురించి ఆ రాగాన్ని అదే కల్పించి దాన్నే బంధంగా తయారు చేసి తాడుగా ముడివేస్తుంది. అదే విషయంలో దాని ఇష్టము, వైరస్యం, విరసభావం, ఇంకా రసం లేదు, రాగం లేదు. విరసమన్నా విరాగం అన్నా అదే అర్థము. విరసం అంటే ఇష్టం లేకపోవడం, రసం అంటే ఇష్టం ఉండడము, విరసం అంటే ఇష్టం లేకపోవడం, దానికి సంబంధించింది వైరస్యం. విరాగం అంటే రాగం లేకపోవడం, ఒక వస్తువుతోటి రాగం, అనురాగము, ఆశ, కోరిక, ఇష్టము, రక్తి, అనురక్తి, ప్రేమ, ఇట్లాంటివన్నీ ఏమి పేరు పెట్టినా సరే అది రాగము. దాన్ని ఎట్లా కల్పించిందో అట్లానే మళ్ళీ విరాగాన్ని కల్పిస్తుంది, దాని పేరే వైరాగ్యం. రాగం లేకపోవడం వైరాగ్యం, విరాగం.
దాన్ని కూడా విషంలాగా తయారు చేస్తుంది అది. బాగా సంధానం చేస్తుంది అది. చేసి అదే తత్ మనః, అదే మనసు ఆ బంధాల్లో నుంచి ఏనం వీణ్ణి విమోచయతి, విడుదల కూడా చేస్తుంది. మనసే కట్టి పడేస్తుంది, మనసే విడుదల చేస్తుంది. అదే పోలీస్ లాగా ఉంటుంది అది. శరీరం అన్న జైలుకి జైలర్ ఎవరంటే మనసు. అదే బంధిస్తుంది, అదే విడుదల చేస్తుంది దాని ఇష్టం. దానికి అంత బలం ఉంది. అది రెండూ చేయగలదు. ఒక విషయం మీద రాగాన్ని అది పుట్టించగలదు, అదే విషయంతో వైరాగ్యాన్ని అదే కల్పించగలదు. కాబట్టి అది రాగం కల్పిస్తేనేమో బంధం కలుగుతుంది, అది వైరాగ్యం కలిగిస్తేనేమో మోక్షం కలుగుతుంది. ఇంకింతే విషయం. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బద్ధాతి తేన పురుషం పశువత్ గుణేన వైరస్యం అత్ర విషవత్ సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తత్ మనః ఏవ బంధాత్. ఇప్పుడు ఆయన శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. తస్మాత్, కాబట్టి మనః కారణం అస్య జంతోః బంధస్య మోక్షస్య చ వా విధానే. బంధస్య హేతుః మలినం రజోగుణైః మోక్షస్య శుద్ధం విరజస్తమస్కం. ఇంకింతే విషయం. అదే విషయాల మీద రాగాన్ని కలిగించి బంధాన్ని తయారు చేస్తుంది, వైరాగ్యాన్ని కలిగించి మోక్షాన్ని ఇప్పిస్తుంది. తస్మాత్, కాబట్టి జంతోః, జంతువులకు, జన్మించిన వాళ్ళకని అర్థం. జంతువు అంటే జన్మ తీసుకున్నది జంతువులు. ఆ జన్మ తీసుకున్న జంతువుల్లో మనస్సు ఉంటుంది, కాబట్టి వాళ్ళు సపరేట్ కేటగిరీ మనుషులు అయ్యారు. మనసున్న వాళ్ళు మనుషులు, లేదా మనసున్న వాళ్ళు మానవులు. ఎందుకంటే మనసు నుంచి వచ్చింది ఏదైనా సరే. జంతువులు మనుషులుగా కొంచెం తేడాతో ఎందుకున్నారంటే మనస్సున్నది ఆలోచించుకోగలరు, బంధాలను తెలుసుకొని విడిపోగలరు, తెలివితోటి బ్రతకొచ్చు. కాబట్టి ఆహార నిద్ర మైథునాదుల కోసమే కాకుండా జన్మ మొత్తము జన్మించినందుకు ఆ జంతువుగా బ్రతికుండడం కాక మనసు పెట్టి ఆలోచించుకొని బాగుపడేందుకు తర్వాత పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవన్నీ మనుషులు, అట్లా చేయనివన్నీ జంతువులు. ఇప్పుడు జంతువులు అనగానే ఎగిరే పిట్టలు, 4 కాళ్లతో ఉన్న జంతువులు, నీళ్లలో ఉన్న జంతువులు, అవి మాత్రం జంతువులు. 2 కాళ్లతో తిరిగేవి మాత్రం జంతువులు కాదని చెప్పుకోవడానికి లేదు. 2 కాళ్లతోటి కూడా ఉన్న జంతువులు మనసుతో ఆలోచిస్తే మనుషులైతే, తిండికి నిద్రకు భోగాలకు మాత్రం ఉంటే జంతువులుగానే ఉండిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి జంతువులలో మనః ఒకటి ఉన్నది. ఇదేం చేస్తుంది? అస్య బంధస్య మోక్షస్య, వాడి యొక్క బంధానికి మోక్షానికి, బంధం యొక్క మోక్షం యొక్క వాటి విధానాలకు, ఆ విధంగా అవి బ్రతకడానికి కారణం అదే మనసే. ఎట్లా చేస్తుంది ఆ మనసే ఈ 2 పనులు? ఒకటే ఉండి 2 పనులు ఎట్లా చేస్తుందంటే, దానికి ఒక హెల్ప్ ఉంది, రజోగుణం అని. రజోగుణై మలినం, రజోగుణం వల్ల కర్మలు చెయ్యాలి, చేస్తే నాకేదో వస్తుంది, వస్తే దాంతో నేను అనుభవించవచ్చు అని ఏవో ఉంటాయి కోరికలు. అవన్నీ ఆ రజోగుణ సంబంధమైన విషయాలు, రాగంతో కూడిన విషయాలు. వాటితో మలినమై ఉండడం వల్ల మనసు ఆ బంధం యొక్క కారణమవుతుంది. మనసు డైరెక్ట్ గా చెడు విషయం కాదు, అదే ఉన్న ఒకటే మనసు బంధాన్ని కలిగించగలదు, మోక్షాన్ని ఇప్పించగలదు. అది ఒకటే ఎట్లా చేస్తుందంటే రెండూ చేయగలదు. మోక్షానికి కూడా మనసే కారణమైనప్పుడు మనసు చెడ్డది కాదు, మనసు మంచిదే. అయితే ఆ మనసులో ఒకవేళ రజోగుణం ఉంటే ఆ రజోగుణ సంబంధమైన మలినమే, ఆ మాలిన్యమే బంధాన్ని కలిగిస్తుంది. మనసులో ఉన్న ఆ మాలిన్యము, కల్మషాలు, మలినాలు, కామాలు, క్రోధాలు, కోపాలు, ఇట్లాంటివి వీటి వల్లే, కామాల వల్ల కోపాల వల్లే మనసు మలినమైపోయి అశుద్ధంగా అశుచిగా ఉండడం వల్ల
బంధాలు తయారవుతాయి. మనసు చాలా బలంగా ఉంటున్నది, ఏదైనా చేయగలదు. నీ మనసుని నువ్వు సిద్ధిగా చేసుకోలేకపోతే, మనసు అశుద్ధంగా ఉంటే దానివల్ల బంధాలు తయారవుతాయి. మనసు ఇటు కూడా చేయగలదు. అదేం చేయగలదు? ఒకవేళ నువ్వు ప్రయత్నం మీద నీ మనసును విరజస్తమస్కం చేసుకుంటే, రజోగుణము తమో గుణం లేకుండా విరజం అంటే రజోగుణం లేకపోవడం, వితమస్కం అంటే తమో గుణం లేకపోవడం. రజోగుణం ఉంటే ఏమవుతుంది? బంధం అవుతుంది. రజోగుణం ఉంటే ఏమవుతుంది? కర్మలు చేస్తాము. తమో గుణం ఉంటే పనులు చేయకుండా కూర్చుంటాము. రజోతమో గుణాలు ఉంటే ఏమవుతుంది? అయితే పనులైనా చేస్తాము, లేకపోతే ఏం చేయకుండా కూర్చుంటాము. కానీ జ్ఞానం కోసం మాత్రం రెండు విషయాలతో ప్రయత్నం చేయవు. కర్మలు చేస్తున్నంతసేపు జ్ఞానం గురించి ఆలోచించము, సమయం ఉండదు, టైం ఉండదు, మనసు కదిలిపోతుంటుంది, కూర్చొని ఆలోచించుకోవడానికి ఉండదు. తమో గుణంతో ఉన్నప్పుడు అది అసలు ఏమీ చేయదు, దానికి జ్ఞానం కావాలన్న ఉద్దేశం కూడా ఉండదు. అటువంటి మలినాలతోటి, కాలుష్యాలతోటి, అశుద్ధమైన పదార్థాలతోటి ఉన్న మనసు బంధాలకు కారణమవుతుంది. అవి లేకుండా విరజస్తమస్కమవుతే అప్పుడు అది శుద్ధమవుతుంది. ఆ విధంగా శుద్ధంగా ఉన్న మనసు, చిత్తము శుద్ధమవుతుంది. చిత్త శుద్ధి అంటే అర్థం ఇదే. మనసులో రజోత్తమో గుణాలు లేకుండా ఉంటే అప్పుడు అది శుద్ధమైన మనసు, చిత్త శుద్ధం. అది శుద్ధమైన చిత్తం, చిత్తశుద్ధితో ఉన్న మనసు. ఆ విధంగా మనసు ఉంటే అది మోక్షస్య హేతు, అది మోక్షానికి కారణమవుతుంది. ఒకటే మనసు రెండు చేస్తుంది. ఇప్పుడు దీని గురించి ఇంకా కొంచెం ఆలోచించుకుందాం. మనసు రెండు చేయగలదు. అది ఏదైనా కావాలంటే అంటించుకోను, అది బాగా గట్టిగా అంటిస్తుంది. వద్దనుకో అదే తీస్తుంది. రెండు చేయగలదు. అనుకోవడం మీ మీద ఆధారపడింది. ఇప్పుడు ఒకవేళ నేను పనులు చేయాలి కదండి, ఆఫీస్ పనులు ఉన్నాయి, మరి పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరి పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళు బాగుండాలి. నాకు కూడా ఆఫీస్ లో పని మరి ఉంది. ఉద్యోగం చేయకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుంది? మరి అందరు పని చేయాలి కదా, ఒక్కళ్ళ మీద ఇల్లు నడవదు కదా, లేకపోతే ఇంకా ఇద్దరి మీద నడవదు కదా. ఏదో ఒకటి చెప్పుకొని రకరకాలుగా జస్టిఫై చేసుకొని, కాబట్టి ఇప్పుడు నేను దీని గురించి ఆలోచించలేను అంటే అంతవరకు కదులుతున్న మనసు జ్ఞానాన్ని పట్టుకోదు. జ్ఞానం కలిగితేనే గాని ఇవన్నీ బంధాలను తెలియవు. బంధాలను తెలిస్తేనే బయటపడేందుకు మార్గం. కాబట్టి వాడికి అవకాశం ఉండదు. ఆ పనులు చేసుకుంటూ, పని చేయకపోతే ఎట్లా అండి, మరి ఆఫీస్ లో పనులు ఉన్నాయండి అనుకుంటూ తిరిగేవాడు ఈ పని చేయలేడు. ఆ రజోగుణంలో నుంచి ముక్తి పొందలేడు. రజోగుణంలో నుంచి వాడు బయటపడలేకపోతే బంధాల్లో నుంచి వాడు బయటపడలేడు. ఇంకా 4 బంధాలని తగిలించుకొని కూర్చుంటాడు. తమో గుణం ఏం చేస్తుందంటే అది అసలు ఏమీ చేయదు. ఇప్పుడు ఉద్యోగం ఉందండి, నేను ఆఫీస్ పని చేస్తున్నాను, రిటైర్ అయిన తర్వాత చూస్తానంటే, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వాడు రజోగుణం టు సత్వ ప్రయాణం ఉంటుందని చెప్పడానికి ఉండదు. వాడు 2 రకాలుగా చేయొచ్చు. రజోగుణంలో ఉండి గిరిగిరా తిరుక్కుంటూ పని చేసేవాడు ఆ తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకేంటో సాధిద్దాం, జ్ఞానాన్ని సాధిద్దాం, ఆధ్యాత్మ సాధన చేద్దామంటే వాడికి అసలు ఆ ప్రాక్టీస్ లేదు. ఇంతవరకు కొంచెం కూడా అభ్యాసం లేదు, ఆ ఉద్దేశం లేదు, అటు సైడ్ మనసు తిరగలేదు. పనుల మీదే ఉంది, రజోగుణంతో ఉంది మనసు, పనులు చేస్తూ ఉన్నది. అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా వాడు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కన్సల్టింగ్ చేద్దామా, ఇంకెక్కడైనా వేరే జాబ్ చూద్దామా, పార్ట్ టైం జాబ్ చూద్దామని అయినా ట్రై చేస్తాడు. లేకపోతే పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకు పిల్లలు పుట్టారు, వాళ్ళకి డైపర్లు మార్చాలి, అమెరికా తిరగాలి, ఆస్ట్రేలియా తిరగాలి, ఇండియాకి తిరగాలి, వీసాల కోసం చూసుకోవాలి, 10 years వీసా కాకపోతే గ్రీన్ కార్డులు, లేకపోతే ఇంకేంటో అని చూసుకోవాలి అని. అది కూడా పనులలోనే తిరుగుతారు వాళ్ళు. ఇంకా పనులను ఆపడానికి వాళ్ళకి మనసు సహకరించదు. ఎందుకంటే వాడికి ఆ బంధంతోటే కనెక్షన్ ఉంది కాబట్టి వాడు అదే పనిలో ఉంటాడు. వాడు రజోగుణం వాడి ప్రస్థానం. బిఫోర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్ రజోగుణం ఉంటుంది. వాడు చచ్చిందాకా అట్లానే పనులు చేసుకుంటూ అట్లానే పడిపోతాడు. వాడికి ఆ రజోగుణం నుంచి మోక్షం లేదు కాబట్టి, బంధాల్లో నుంచి మోక్షం లేదు కాబట్టి వాడికి మోక్షం అనేది తెలియదు. అసలు ఆ మాట కూడా వాడు అనలేడు. లేదా ఇదే విషయం పనులు చేస్తున్నాడు, మరి ఉద్యోగం చేయకపోతే ఎట్లానండి అనుకుంటూ తిరిగిన వాడు నేను రిటైర్మెంట్ కాగానే మాత్రం కూర్చొని బాగా చదువుకుంటాను అనుకుంటే
ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆ రిటైర్మెంట్ డే తర్వాత నెక్స్ట్ డే సెకండ్ డే నుంచి, బిఫోర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్ వాడి ప్రస్థానం ఎట్లుంటుందంటే రజోగుణం టు తమో గుణం ఉంటుంది. కిందికి వెళ్ళిపోతాడు వాడు, ఆటోమేటిక్ గా వెళ్తాడు. ఎందుకు అంటే ఆఫీస్ పని ఉన్నంత వరకు మూసుకొని పొద్దున్న లేవాల్సి వస్తుంది, తయారవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. పోనీ వెళ్లే పని లేకపోతే ఇంట్లో చేసేటట్టుంటే ఇంట్లోనైనా ఆ టైంకి లేచి కూర్చోవాలి, చేయాలి. కాబట్టి రజోగుణం ఎంతో కొంత ఉంటుంది వాడికి, లేకపోతే వాడు ఉద్యోగం చేయలేడు. తర్వాత ఏమైతుంది, ఇంకా ఆఫీస్ లేదంటే లేచే పని కూడా లేదు, ఇంక లేవడు వాడు. ఇంకా నెమ్మది నెమ్మదిగా తమో గుణంలోకి వెళ్ళిపోతాడు వాడు. నెమ్మది కూడా కాదు, యాక్చువల్ గా ఎంత స్పీడ్ గా తమో గుణంలోకి వెళ్ళిపోతారో నేను చూసాను. యాక్చువల్లీ ఇవాళ రిటైర్మెంట్ అయిపోయింది, రేపు పొద్దున ఏం చేస్తారు, కొంచెం ఉత్సాహం ఉంటుంది. అంటే నేను చాలా రోజుల నుంచి అక్కడికి ఇక్కడికి తిరగాలనుకున్నాను, ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు, ఇప్పుడు వెళ్తాను అని అనుకున్నవాడు కావాలంటే ఏమైనా ట్రిపుల్ ప్లాన్లు చేస్తాడు, లేకపోతే లేదు పిల్లల దగ్గరికి వెళ్దామంటాడు, లేకపోతే ఇంకేంటో అంటాడు, పెళ్లిళ్ళు అంటాడు. కొంచెం ఉత్సాహంగా హడావిడిగా ఎంజాయ్ చేద్దామన్న ఫీలింగ్ తోటి ఉంటాడు కొద్ది రోజులు. ఇప్పుడే కదా రిటైర్మెంట్ అయింది కాగానే కొన్ని రోజులు తిరిగి, ఎందుకంటే ఉద్యోగం ఉన్న టైంలో ఏం చేయలేకపోయాను, అది కాగానే మాత్రం కూర్చొని చదువుకుంటాను అనుకుంటాడు వాడు. ఈ లోపల ఏమైతుంది, ఇంకా అవి కూడా అయిపోయినాక అక్కడ తిరగడం కూడా అయిపోయిన తర్వాత శరీరం కూడా ఎట్లా సహకరించదు, ఇంకా తర్వాత లేవని కూడా లేవడు. ఇంకా తర్వాత లేచి ఎప్పటికో ఒక్కడికి పళ్ళు తోముకొని తర్వాత కొంచెం కాఫీ గీఫీ తాగి ఇంకా అక్కడిక్కడ కూర్చొని టీవీ చూసి ఇంకా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి పిచ్చపాటి ఇంకా ఆ రకంగా వాడు అందులో పడిపోతాడు. అయితే రజో టు రజో లేదా రజో టు తమో, ఈ రెండు ఆటోమేటిక్ గా జరిగే విషయాలు, ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా జరిగేవి. ఎందుకంటే రజోగుణంతో ఉన్నవాడు రజోగుణంలోనే ఉంటాడు, వాడు ఇంకా ప్రయత్నపూర్వకంగా చేసేదేం లేదు, రిటైర్మెంట్ అయినాక కూడా పనులు చూసుకొని తగిలించుకుంటాడు. లేదా వాడు శరీరం, వాడు ప్రపంచం వైపు ఉన్నప్పుడు, ప్రపంచం వైపు వాడు తిరిగి ఉన్నప్పుడు రజో టు రజో ఉంటాడు వాడు. ప్రపంచం వైపు వాడు కటింగ్ చేసుకుంటే ప్రపంచం కూడా లేవవలసిన అవసరం కూడా లేదు, ఇంకా అసలు ఏమీ చేయడు వాడు. ఇంకా అప్పుడు శరీరము, ప్రపంచం లేకపోతే ఉత్త శరీరమే ఉంటుంది. శరీరం తమో గుణం, జడ పదార్థం, తమో గుణంతో కూడి ఉంటుంది, వాడు తమో గుణంలోకి దిగిపడిపోతాడు, ఇంకంతే. ఈ రెండు అప్రయత్నంగా, ప్రయత్నం లేకుండా ఆటోమేటిక్ గా జరిగే విషయాలు. ఇప్పుడు ఈ రెండిట్లలో నుంచి రజోగుణం దాకా వచ్చాం కాబట్టి అక్కడి నుంచి ఇంకా మనకు డైరెక్ట్ గా పైకే సత్వగుణమే అంటదేమి కాదు. నువ్వు రజోగుణంతో సత్వానికి వెళ్ళాలన్నా, తమో నుంచి సత్వానికి వెళ్ళాలన్నా రెండిటికి ప్రయత్న పూర్వకంగా కష్టపడి అభ్యాసంతో దాని గురించి సాధన చేయవలసి ఉంటుంది. ప్రయత్న పూర్వకంగా కష్టపడి దాని గురించి అభ్యాసం చేయవలసి ఉంటుంది, సాధన చేయవలసి ఉంటుంది. అప్రయత్నంగా ఆటోమేటిక్ గా జరిగేది కాదు అది. విధంగా కష్టపడి ప్రయత్నం మీద అభ్యాసంతో సాధించుకుంటే, రజో తమో గుణాలని వదిలించుకుంటే సత్వగుణంలోకి వెళ్తే అప్పుడు నీకు చిత్తము సిద్ధమై మోక్షం కలుగుతుంది. నువ్వు ప్రయత్నం లేదు, సాధన లేదు, అభ్యాసం లేదు, ఆటోమేటిక్ గా జరుగుతుంది. రిటైర్మెంట్ కాగానే నువ్వు సత్వగుణంలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేం కావు. అవుతే రజో టు రజో లేకపోతే రజో టు తమోకి వెళ్తావు, బంధాల్లోనే ఉంటావు. అది ఇంకా అప్పుడు అటువంటి మనసు, రజోతమో గుణాలతో ఉన్న మనసు బంధకారణమే. అందులో నుంచి ప్రయత్నపూర్వకంగా బయటపడ్డ మనసు సిద్ధమై మోక్షహేతువవుతుంది అని చెప్పుకుని తర్వాత శ్లోకం చూద్దాం. తస్మాత్ మనః కారణం అస్య జంతోః బంధస్య మోక్షస్య చ వా విధానే బంధస్య హేతుః మలినం రజోగుణైః మోక్షస్య శుద్ధం విరజస్తమస్కం. వివేక వైరాగ్య గుణాతిరేక శుద్ధత్వం ఆసాద్య మనః విముక్త్యై భవతి. అతః ముముక్షోః తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యం అగ్రే. ఏం చెయ్యాలంటే ముఖ్యంగా అగ్రే ఫస్ట్ చేయవలసిన పని, నువ్వు ఊరికనే ప్రయత్నం చేయకుండా ఊరికనే కూర్చుంటే నువ్వు ఏంటో కొంచెం వయసు పెద్దగైనాక శరీరం సహకరించకపోతే ఏం చేయడానికి లేదు కాబట్టి, లేదా రిటైర్మెంట్ అయ్యావు కాబట్టి
ఇంక ఇట్లాంటి కారణాలకు వేటుకోవడానికి నీకు సత్వగుణం వచ్చి జ్ఞానం కలిగి అధ్యాత్మ సాధనలో ముందుకెళ్ళి నువ్వు మోక్షం కలిగి అట్లాంటివి జరిగేవి ఏమీ లేవు. నువ్వు చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. ఫస్ట్ చేయవలసింది ఏమి, ఆ మార్గంలో నువ్వు పడదలుచుకుంటే ఇప్పటి నుంచే ప్రయత్నం చేయి. రిటైర్మెంట్ అయ్యాక కాదు, రిటైర్మెంట్ అయ్యాక చచ్చే ముందు ఆ మధ్య గ్యాప్ లో చేద్దాం కాదు. ఇప్పటి నుంచే ఒక 40 years దాటాయి అంటే ఇంకా 50s లోకి వెళ్తున్నాము అంటే 60s లో రిటైర్మెంట్ వస్తుంది. కాబట్టి రిటైర్మెంట్ ఏమి ఉద్యోగాలకే రిటైర్మెంట్ కాదు. 30s 40s 50s వరకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళని పెద్దగా చేయాలి, చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలని ఏమైనా ఉంటాయి. అవి కూడా వాటిలో నుంచి కూడా రిటైర్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఇంకా 50s దాటాయి అంటే ఇంక దగ్గరకు వస్తున్నాం 60s దగ్గర. నీకే 60 years వస్తే మీ పిల్లలకు ఆల్రెడీ 30s దాటుతాయి. అప్పటికి కూడా వాళ్ళకి వాళ్ళ జీవితాలు వాళ్ళకి లేవు, వాళ్ళు కూడా చెప్పగలిగే స్థితిలో ఉంటారు. ఎందుకు వాళ్ళ ప్రాణాలు పీక తినడమో మీ సంగతి మీరు చూసుకోవాలని ముందు నుంచే కనీసం 50 ఏళ్ళైనా దాటుతుంటే ప్రయత్నపూర్వకంగా సాధన మార్గాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రయత్నపూర్వకంగా అభ్యాసం మొదలు పెట్టాలి. ఆటోమేటిక్ జరిగేది కాదు. ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు. మ్యాజిక్ లాగా ఆంబింబూం ఫట్లాగా ఇవాళ రిటైర్మెంట్ అవుతే పొద్దున కళ్ళు తెరవగానే ఏంటో అక్కడ జరిగిపోయేది మొత్తం ఇక్కడ పెద్ద ట్యూబ్ లైట్, స్ట్రోబ్ లైట్ లాంటిదంతా మీ మీద పడి పరమ జ్ఞానిగా మీరు మారిపోతారని ఏం లేదు. ప్రయత్నం చేయకుండా కూర్చుంటే తమ గుణంలోకి దిగుబడిపోతారు. కాబట్టి ఫస్ట్ చేయవలసింది ఏమి, వివేక వైరాగ్య గుణాతిరేకాత్ వివేకంతో వివేచన జ్ఞానం విచారణ చేసి విచక్షణ జ్ఞానాన్ని సాధించి దానితో వైరాగ్యాన్ని, రాగాన్ని లేకుండా, ఎందుకంటే రాగం లేకుండా విరాగం చేసుకోవాలి, విరజస్తం చేసుకోవాలి కదా. మనకు అటువంటి మనస్థితి కావాలి కదా, రాగం లేని మనస్థితి కావాలి. కాబట్టి ఇక్కడ చెప్పినట్టు వైరస్యం కావాలి మనకు, ఇక్కడ చెప్పినట్టు విరజసం కావాలి. కాబట్టి మనము ఆ వైరస్యం అంటే విరసము, ఇష్టం లేకపోవడం వస్తువుల మీద, అటువంటి వైరాగ్యం రాగం లేకపోవడము, అటువంటి విరజము రజోగుణం లేకపోవడము, అటువంటి విరాగము వైరాగ్యం. వైరాగ్యమన్నా విరజమన్నా వైరస్యమన్నా ఒకటే అర్థము. ఆ వైరస్యం కావాలి, విరజం కావాలి, వైరాగ్యం కావాలి. ఆ వైరాగ్యంతో అటువంటి లక్షణము, గుణము అతిరేకం కావాలి, ఎక్కువ కావాలి. కొంచెం కొంచెం శాంపుల్ వైరాగ్యం కాదు. శాంపుల్ వైరాగ్యం, అక్కడక్కడ వైరాగ్యం, గుర్తొచ్చినప్పుడు కొంచెంసేపు చేసి మిగిలిన టైంలో మర్చిపోయే వైరాగ్యం కాదు. శాంపుల్ గా చేసేది కాదు, అభ్యాసంతో అతిరేకం అవ్వాలి, అది ఎక్కువ కావాలి. వైరాగ్యం రోజు రోజుకి పెరగాలి. వైరాగ్యం ఉంటే ఇంట్లో వాళ్ళందరూ తిడతారు, ఏమిటి తయారయ్యావు అంటారు. అట్లా చేస్తామంటే బయట శరీరంతో నువ్వు చేసే పనులన్నీ ఎట్లా చేస్తున్నావో అట్లానే చేయి. బయట ఏం జరుగుతుందో అవి చేయవలసినవన్నీ చేసుకుంటూ పో. నీ మనసులో ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలవలసిన అవసరం ఏముంది? నీ మనసులో ఏం జరుగుతుందో, నీ మనసు ఎట్లా నెమ్మదిగా ఆ వైరాగ్య మార్గంలో, మోక్ష మార్గంలో, ఆధ్యాత్మిక సాధన మార్గంలో ముందుకు వెళ్తున్నది బయట వాడికి తెలవాల్సిందే ఉంది. యాక్షన్ చేయవలసి వస్తే చెయ్యి. ఇంతకు ముందు ఎట్లా ఉన్నావో అట్లానే ఉండు. శరీరం పనులు చేస్తుంటుంది, చెయ్యి. నీ గుణాహ గుణేషు వర్తంతే ఇది మత్వా, తెలివి కలిగిన వాడు నా సజ్జతే అని చెప్తారు ఆయన భగవద్గీతలో. గుణాలే గుణాల్లో ప్రవర్తిస్తున్నాయిలే, ఫోన్లే అనుకుంటాడు, పట్టించుకోడు తెలివి కలిగిన వాడు అని. ఆ రకంగా తెలివిగా వివేకం కావాలి. ఆ వివేకంతో ఆ వైరాగ్యం లోపల కరుగుతుంటే, అది పెరుగుతుంటే, నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటే ఆ లోపల ఏం జరుగుతుందో బయట ప్రతి ఆడికి తెలవలసిన అవసరం ఏముంది? వాళ్ళు ఒకవేళ ఇంట్లో వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు, మళ్ళీ ఇటు సైడ్ ప్రపంచం వైపుకి లాగుతారు, తిడతారు, ఇన్సల్టింగ్ చేస్తారు, కావాలని అటు వెళ్లకుండా చూస్తారు, ఏడిపిస్తారు, తిడతారు, బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, ఇట్లాంటివన్నీ చేస్తారు. నిజంగా కూడా చేస్తారు, నేను విన్నాను. ఇంట్లో వాళ్ళు హస్బెండ్స్, వైఫ్స్, పిల్లలు, అమ్మలు, నాన్నలు, తెలిసిన వాళ్ళు ఏం రాక తయారయ్యావో, అవన్నీ ఎందుకు చదువుతావో, అవన్నీ పిచ్చి పిచ్చివన్నీ చదవద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అజ్ఞానులు 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 ప్రపంచంలో తిరిగే వాళ్ళు
వాళ్ళు రాగాలతో మోహాలతో ఉంటారు, కోరికలతో కోపాలతో ఉంటారు. వాళ్ళకి మోక్ష మార్గం గురించిన ఆలోచన లేదు. ఒకవేళ ఉన్నా ఊరికి యాక్షన్ కోసం పైకి పెద్దగా మాట్లాడతారు. ఉత్త మాటలు లబలబా డబడబా ఊరికే డబ్బాలో వేసిన గులకరాలలాగా శబ్దాలన్నీ చేస్తారు మోక్షం గీక్షమని. వాళ్ళకి అర్థం తెలీదు, కావాలన్న ఉద్దేశం తెలీదు, చిత్తశుద్ధి లేని ప్రజలు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరితోటి కొట్లాడి వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి ఏదో సాధించి చూపిద్దామని ఏం లేదు. చూపించేదేమీ లేదు బయట వాళ్ళకి. బయట వాళ్ళంటే ఇంట్లో బయట వాళ్ళు కాదు, నీ శరీరానికి బయట ఉన్న వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు. వాళ్ళందరితో సంబంధం లేదు. నీకెందుకు నీ మనసులో ఏం జరుగుతుందో దాని మీద నువ్వు ఫోకస్ చేసుకో. బయట శరీరంతో చేసే పనులు చేసుకుంటూ పో. ఆ రకం పెరుగుతూ ఉండాలి. అది గుణాతిరేకం అవ్వాలి. అది ఆ రకంగా జరుగుతుంటే శుద్ధత్వం కలుగుతుంది. చిత్తము శుద్ధి జరిగిపోతూ ఉంటుంది. నీకు వైరాగ్యం పెరుగుతున్న కొద్ది చిత్తం శుద్ధం అవుతూ ఉంటుంది. అది చెయ్యకపోతే ఎట్లా ఊరికి కూర్చుంటే కాళ్ళు జాపుకొని బుర్ర గోక్కుంటూ దిక్కులు చూసుకుంటూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చొని ఏదో వచ్చేయాలంటే ఏంటి వచ్చేది? నిద్ర వస్తుంది. ఆ శుద్ధత్వం రావడానికి నువ్వు ప్రయత్నం మీద అభ్యాసం చేయాలి, సాధన. ఆ రకంగా చేసి దాన్ని ఆసాధ్య పొందిన వాడు ఏమవుతుంది అప్పుడు ఆ సమయంలో మనసు విముక్తి కోసం భవతి తయారవుతుంది. మనస్సు మోక్షానికి రెడీ అవుతుంది, సమాయత్తం అవుతుంది, సంసిద్ధం అవుతుంది, రెడీ అవుతుంది. అప్పుడు అంతకన్నా ముందు బంధాలు నిన్ను కలుపుకుంటూ పశువులాగా కత్తి తిప్పుతున్న మనసే నువ్వు ప్రయత్నం మీద వైరాగ్యం కోసం సాధన చేస్తే సిద్ధమవుతున్న మనసు ముక్తికి రెడీ అవుతుంది. సిద్ధమవుతున్న మనసు ముక్తికి సిద్ధమవుతుంది. సిద్ధమవుతున్న మనసు ముక్తికి సిద్ధమవుతుంది. చెయ్యాలి. గుడ్డెతో చేలబడ్డట్టు నువ్వు బయట నుంచి ఏదో రాదు, లోపల ఏదో పొంగదు. ప్రయత్నం ఎవడు చేసేది? నీకోసం పక్కవాడు ఎవడొచ్చి చెయ్యడు. దాన్ని ఆది భౌతిక సాధన, ఆది దైవిక సాధన అని పిలవలేదు. దాన్ని ఆధ్యాత్మిక సాధన అన్నారు. ఆత్మలో నీ మనసులో నువ్వే చేసుకునే సాధన. అది లోపల చేసుకో. బయట శరీరం చేసే పనులని చేయని. వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారు ఆహా అని మాట్లాడు. ఎవరైనా ఏమైనా కావాలని అడిగారు, కావాలి అను, వద్దు అను, తిను, చాలా బాగుంది అను, నాకు ఇది ఇష్టం అని కూడా అను. కావాలంటే ఎవరో వంకాయ కూర చేసి పెట్టారు, ఎట్లా చాలా బాగుంది, నాకు అసలు చాలా ఇష్టం వంకాయ కూర అను. నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం, రేపు చేసి పెడతావా అని కూడా అడుగు. ఏమి చేయదలుచుకున్నవన్నీ చెయ్యి. ఏమి చెయ్యాలో ఇంతకు ముందు నీ జీవితంలో ఎట్లా ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకు. నడుస్తున్న జీవితాన్ని బలవంతంగా దాన్ని చెడగొట్టుకోకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధనలో ఉంటారని నమ్మకం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితోటి నువ్వు గొడవలు పెట్టుకోకు. నీకు టైం వేస్ట్, నీ మనసు కదిలిపోతుంటుంది ఇక్కడ. వాళ్ళందరికీ ఏది ఇష్టమో ఆ రకంగా యాక్షన్ చేసుకుంటూ పో. నీ మనసులో ఏం జరుగుతుందో అది నీకు నీ దేవుడికి తెలిస్తే చాలు, పక్కన వాడికి తెలియాల్సిన అవసరం లేదు. ఆ రకంగా నువ్వు చేసుకుంటూ పోతే, నీ మనసులో వైరాగ్యం పెరుగుతూ పోతే, నీ మనసు సిద్ధమవుతూ పోతే, అది ముక్తికి సిద్ధమై ముక్తికి సాధనమై రెడీగా ఉంటుంది నీ కోసము. సిద్ధాంతం అది. ముక్తి నీకు రెడీగా ఉంది. సిద్ధమైన మనసే దాన్ని కనిపెట్టగలదు. ఇంకప్పుడు తర్వాత ఏమైతుంది అక్కడి నుంచి? కాబట్టి బుద్ధిమంతులు, ముముక్షులు వాళ్ళ చేత తాభ్యాం దృఢాభ్యాం, ఇవి రెండు, తాభ్యాం దృఢాభ్యాం, ఈ రెండు ఏవి? వివేకము వైరాగ్యము అన్నవి. వివేక జ్ఞానము, వివేచన జ్ఞానము, ఆలోచించుకునే తెలివితేటలు, దాంతో పాటు వచ్చే ఈ విరాగము, ఈ రెండింటిని ప్రయత్నం మీద దృఢంగా చేసుకోవాలి. ఆ దృఢత్వమే మనసుకు కలిగే దృఢత్వం. మనసు బలంగా తయారవుతుంది అప్పుడు. ఆ రకంగా వాటిని వివేక వైరాగ్యాల్ని లోపల పెంచుకుంటుంటే, మనసు సిద్ధమవుతుంటే, ఆ విధంగా సిద్ధమైతున్న మనసులో వివేకము వైరాగ్యం పెరుగుతుంటే మనసు దృఢమవుతుంటుంది, గట్టిపడుతుంది, అది బలంగా తయారవుతుంది. ఆ రకంగా భవితవ్యం చెయ్యవలసి ఉంది. ఆ రకంగా
చెయ్యవలసి ఉంది. అగ్రే ముందు చెయ్యాలి దాని పని. ఆ విధంగా చెయ్యవలసి ఉంది. ముందు చెయ్యవలసిన పని అది. పక్కన వాడెవడో వచ్చి చెయ్యడు. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. కావాలంటే అవసరం లేదంటే నష్టం లేదు. జంతోహో అని ఆల్రెడీ ఉన్నారు. ఆ టైప్ లో వాళ్ళు ఉంటారు, మీరుంటారు, నేనుంటాను. ఆ రకంగా వద్దనుకున్న వాడు ఎవడైనా జంతువుల గ్రూప్ లో ఉంటారు. కావాలనుకున్న వాళ్ళు ప్రయత్నం మీద సాధించవలసిన విషయాలు ఉన్నాయి. వివేక వైరాగ్య గుణాతిరేకాత్ శుద్ధత్వం ఆసాద్య మనః విముక్త్యైః భవతి. వివేక వైరాగ్య గుణాతిరేకాత్ శుద్ధత్వం ఆసాద్య మనః విముక్త్యై భవతి. అతః బుద్ధిమతః ముముక్షోః తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యం అగ్రే. లేకపోతే ఏమవుతుంది? జంతువుల్లాగా బ్రతికితే నష్టమేమి? అది కూడా చూసుకున్నాం కదా. మనుషుల్లాగా ఎందుకు ఉండాలి? మనుషుల్లాగా ఉండి ఓహో మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో, బంధాలకి మోక్షానికి ఇదే కారణం అని తెలుసుకోవాలి. అది వివేకము. తర్వాత బంధాల మీద విరాగం పెంచుకోవాలి. అది వైరాగ్యము. దాంతో మోక్షము. ఆ రకంగా చేయవలసి వస్తుంది. కనీసము అంతవరకు ఉన్నది అని తెలుసుకుంటే వాడు మనిషి అని అనుకుందామంటే మనసు ఉందని తెలుసుకుంటాడు. కానీ వాడు ఏం చేస్తాడు? ఆ మనసు కట్టేసి గొలుసులన్నీ తాళ్ళేసి రాగాలతోటి గుంజుతుంటే పశువులాగా తిరుగుతాడు. ఇంకా ఏం లాభం? వాడు మనసు ఉంది కానీ దిగుళ్లతోటి ఉంటుంది. మనసు ఉంటుంది కానీ దిగుళ్లతోటి ఉంటుంది. మనసు ఉంటుంది బిక్కుబిక్కుమనుకుంటుంటుంది, దీనంగా ఉంటుంది, దైన్యంగా ఉంటుంది, ఏడుస్తుంటుంది, భయపడుతుంటుంది. అటువంటి మనసు జంతువులాగానే ఉంటుంది, పశువులాగానే ఉంటుంది. కొడితే అదిలిస్తే భయపడి దూరంగా పారిపోయే జంతువులు, ఆకలేస్తే ఎంతకైనా దిగబడి ఎంత దూరమైనా పోయి ఎంత హింసకైనా పాల్పడే జంతువులు ఎట్లా ఉంటాయో అట్లా. ఇంకా వీడికి జంతువుకి తేడా ఏమిది? మనసు ఉందని తెలుసుకుని ఏం లాభం? వాడు ఆ మనసుని కూడా వాడుకోవడానికి వాడికి అవకాశం లేదు. వాడు జంతువులాగానే బతుకుతాడు. కాబట్టి జంతువుల గ్రూప్ ఒకటి ఉంటుంది. మనుషులు 2 కాళ్ల జంతువుల గ్రూప్ ఒకటి ఉంటుంది. అది కాకుండా 2 కాళ్లతో ఉన్న మనుషులు ఎప్పుడు మనుషులు అవుతారు అంటే బంధానికి మోక్షానికి మనసే కారణం అని తెలుసుకుని వివేకంతో బంధాల మీద వైరాగ్యం పెంచుకుని దాంతో అందులో నుంచి బయటపడి మోక్షాన్ని సాధించిన వాడు మనిషి. సాధించవలసి ఉంది అగ్రే, ముందు సాధించాల్సిన విషయం అది కనీసం మనిషికి. లేకపోతే వాడు మనిషి అని చెప్పుకోవడానికి కూడా అనవసరం. వాడు నేను జంతువుని అని చెప్పుకుంటే అయిపోయాను. సరే, తర్వాత శ్లోకం చూద్దాం. మనః నామ మహావ్యాఘ్రః విషయారణ్య భూమిషు చరతి అత్ర న గచ్చంతు సాధవః యే ముముక్షవః. ఆయన ఏం చెప్తున్నారంటే మనః నామ మనసు అన్న పేరుతో ఒక మహావ్యాఘ్రము, పెద్ద పులి ఒకటి, విషయాలు అన్న అరణ్యంలో, ఆ అరణ్య భూమిలో ఒక పెద్ద పులి తిరుగుతున్నది. ముముక్షవః మోక్షం కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే సాధవః సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడికి నా గచ్చంతు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ మహావ్యాఘ్రం పెద్ద పులి, మనసన్న పెద్ద పులి ఆ విషయాలన్న అరణ్యంలో చెరతి తిరుగుతున్నది. మోక్షం కావాలనుకున్న వాళ్ళు, ఆ సాధనలో ఉన్న వాళ్ళు అటు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఎందుకు? రెండెందుకు చెప్తున్నారు? ముముక్షవః అంటే చాలు కదా, సాధవః అని ఎందుకు చెప్పాలి? సాధు మార్గంలో ఉన్న వాళ్ళు, సన్మార్గంలో లేదా సాధకులు అని చెప్తే చాలు కదా. ముముక్షు ఎందుకు చెప్పాలంటే మళ్ళీ ఇందాక విషయమే, సేమ్ స్టోరీ. ముముక్షువః అంటే మోక్షకాంక్ష కలిగిన వాళ్ళు, మోక్ష ఇచ్చ ఉన్నవాళ్ళు, మోక్షం కావాలి అని ఆశ ఉన్నవాళ్ళు. ఊరికి ఆశ ఉంటే ఏం లాభం? ఊరికి కూర్చుంటే తలగొక్కుంటూ కాళ్ళు జాపుకొని దిక్కులు చూసుకుంటూ ఊరికి కూర్చుంటే ఏం లాభము? సాధన చేసేవాళ్ళు, అభ్యాసం చేసేవాళ్ళు అగ్రే ఈ పని చేయవలసింది ముందే చెయ్యాలి అని చెప్తున్న విషయాల్ని చేసేవాడు సాధకుడు. వాడేమి సాధించాలనుకుంటున్నాడు? మోక్షాన్ని. కాబట్టి మోక్షాన్ని కావాలనుకున్న సాధకుడు అని అర్థం. సాధన చేస్తాడు కానీ మోక్షం కోసం కాదు అంటే ఇంకా అది మనకు పనికిరాదు. వాడు మన సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. మోక్షం కావాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ సాధన చేయడంటే వాడు కూడా మన సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. మనకు సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ?
మోక్షం కావాలనుకున్నాడు, దానికోసం సాధన చేస్తున్నాడు. అటువంటి వాడి కోసం మన గురువు గారు ఏం చెప్తున్నారంటే, ఎవడైనా సరే అటువంటి వాడు ఉంటే వాడు విషయాలన్నా ఒక మహా భయంకరమైన అడవి ఒకటి ఉన్నది, అందులో మనసు అన్న ఒక పెద్ద పులి, చిరుతపులి లాంటిది తిరుగుతున్నది, అటు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మనః నామ మహావ్యాఘ్రః విషయారణ్య భూమిషు చరతి అత్ర న గచ్చంతు సాధవః ఏ ముముక్షవః మనః ప్రసూతే విషయాన్ అశేషాన్ స్థూలాత్మనా సూక్ష్మతయా చ భోక్తుః శరీర వర్ణాశ్రమ జాతి భేదాన్ గుణక్రియా హేతు ఫలాని నిత్యం. ఇప్పుడు విషయాలన్న ఒక మహా భయంకరమైన అరణ్య భూమి ఉంది అన్నారు కదా. ఆ అరణ్య భూమి, అరణ్యం, విషయారణ్యం ఏంటి అని చెప్తున్నారు. అందులో తిరుగుతున్న ఈ పెద్ద పులి ఏంటి, ఏం చేస్తుందని. ఇప్పుడు ఈ మనస్సు స్థూల ఆత్మన, స్థూల శరీరం అని నేను నేను అని చూపించేటప్పుడు మీనా అన్న స్థూల శరీరాన్ని చూపిస్తాను, అది ఈ ఆత్మ. ఆత్మ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఆత్మ అంటే మీనా అన్న శరీరం కూడా నాది అని చెప్పేటప్పుడు ఇది నా ఆత్మ. అందులో ఉన్న నా మనసు కూడా ఆత్మే, నాది. అసలు ఉన్న పరమాత్మ కూడా ఆత్మ. నేను నేను మీనా అన్న శరీరం నేను, అది కూడా ఆత్మే. ఇక్కడ స్థూలం దగ్గర నుంచి మొదలుపెట్టి సూక్ష్మతయ, సూక్ష్మంగా ఉన్న ఆ ఆత్మ వరకు అదేం చేస్తుంది? భోక్తుహు, ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడు ఉంటాడు కదా, చేస్తున్నాను, చేసిన దానికి ఫలితం వస్తుంది, ఆ వచ్చిన దాన్ని నేను అనుభవిస్తాను అన్నవాడు భోక్త. వాడి కోసం అదేం చేస్తుందా మనస్సు పొద్దస్తమానము చయాన్ అశేషమైన అనంతమైన విషయాలని ప్రసవిస్తూ ఉంటుంది, కంటూ ఉంటుంది. తెలుగులో ఇది చాలా అందమైన మాట, కంటూ ఉండడం. ప్రసవించడం అంటే కనడం కదా. తెలుగులో ఉండడానికి ఇది ఎంత అందమైన విషయం అంటే, కనడం అంటే పిల్లల్ని అన్నట్టు కనడం కాక, కళ్ళతో కనడం అంటే చూడడం. మనసులో అన్ని చూపిస్తుంటుంది, అది కంటుంటుంది, చూపిస్తుంటుంది. అది ఆ రకంగా కంటుంటుంది, ఈ రకంగా కంటుంటుంది, రెండు రకాలుగా కంటూ అది చూపిస్తుంటుంది, అది ప్రసవిస్తుంటుంది. అది ఎన్ని విషయాలు ప్రసవిస్తుందో మనసులోనే. అది రెండింటికి, స్థూలాత్మన సూక్ష్మతయ రెండింటికి రెండు విధాలుగా అది భోక్త కోసము అనంతమైన విషయాలను తయారు చేస్తుంటుంది. స్థూలాత్మగా స్థూల శరీరానికి అదేం తయారు చేస్తుంది మనసు? ఇదిగో ఈ శరీరం ఉన్నది, ఈ శరీరానికి ఈ వర్ణం, ఈ రంగు ఉన్నది. అయ్యో నేను కొంచెం నల్లగున్నాను, నేను కొంచెం ఈ సబ్బులవన్నీ పూసుకుంటే, ఈ మాయిశ్చరైజర్లన్నీ పూసుకుంటే, ఇంకేంటో రకరకాల విషయాలన్నీ మొహానికి పూసుకుంటే తెల్లగవుతాను. అహో, లేకపోతే ఏం చేయొచ్చు అంటే దానికి ఇంకేమో కాస్మెటిక్ ఎక్కడికైనా వెళ్ళి చేయించుకుంటే ఇంకేమైనా అవుతాను, లేదా నల్లగున్నాను, లేదా ఇంకేదో కలర్ లో ఉన్నాను, లేదా ఆశ్రమం ఇది నా ఇల్లు, ఇది నా ఆఫీసు అంటే నేను ఇక్కడ కూర్చున్నాను కానీ ఎక్కడో పలానా వేరే దేశంలో నాకింత భూమి ఉంది అని, లేకపోతే జాతి, నేను ఇంత గొప్ప జాతిలో పుట్టాను అని, ఇట్లాంటి భేదాలన్నీ చూపిస్తుంటుంది. స్థూల శరీరానికి ఎన్ని విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ చూపిస్తుంటుంది, అది కంటుంటుంది, చూపిస్తుంటుంది. ఇండియాలో ఉన్న వాళ్ళు తెల్లగుండాలి, తెల్లగుండాలి, తెల్లగుండాలని ఎట్లా అవస్థ పడుతుంటారో అసలు. కొంచెం మామూలుగా చామల ఛాయగా ఉన్నా, నల్లగున్నా ఇంకా అసలు ఏంటో చులకన భావము. మరి కృష్ణుడు నల్లగానే ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది, రాముడు నల్లగా ఉంటాడు, అందరు నల్లగానే, ద్రౌపది దేవి అందరు నల్లగా ఉంటాడు, అర్జునుడు కూడా. అయినా కూడా పడదు. చామల ఛాయ అంటే కూడా చులకన భావం. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా తెల్లగా ఉండాలి. ఇప్పుడెప్పుడో నేను ఇంకెవరి దగ్గరకు ఏదో పనండి చాలా రోజుల కింద ఎక్కడికో వెళ్తే నా పక్కన కూర్చుంది ఒక ఆమె, ఇక్కడ అమెరికన్. ఆమె స్కర్ట్ వేసి దగ్గర నుంచి కిందికి ఆమె కాళ్ళు కనిపిస్తున్నాయి. నా చెయ్యి పట్టుకుంది. ఎందుకో నేను మామూలుగా చామన్ ఛాయ్ టైప్ లో ఉంటాను. నన్ను చూసి ఆమె ఏమనిందంటే, ఐఎమ్ సారీ, నేను చాలా తెల్లగా ఉన్నాను. ఇంగ్లీష్ లో చెప్పింది, నేను తెలుగులో చెప్తున్నాను. నేను తెల్లగా ఉన్నాను, ఐఎమ్ సారీ అని చెప్పింది. ఆశ్చర్యపోయాను. యాక్చువల్ గా ఇండియాలో వాళ్ళు తెల్లగా ఉండాలని కోరుకుంటారు. ఆమె నా కలర్ చూసి, నా కలర్ ఆమెకు లేదని
ఆమె నాకు సారీ చెప్పింది. అట్లుంటుంది. ఒక కలర్ ఉంటే ఒకటి కావాలి, ఇది ఉంటే అది కావాలి, అది ఉంటే ఇంకోటి కావాలి, ఈ ఇల్లు ఉంటే పక్కిల్లు కావాలి. నేను ఇల్లు కొన్నప్పుడు దగ్గర అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ లో 3 సైజెస్ ఉంటాయి. ఒకటి 1500 స్క్వేర్ ఫీట్, ఒకటి 1700, ఒకటి 2100 స్క్వేర్ ఫీట్ ఏదో ఉంటుంది. 1500 కొందాం అనుకున్నాను, ఎందుకో 1700 కుదిరింది. సోన్సోపత్ దాని గురించి మాట్లాడుకుంటే ఈ పక్కనే 2100 స్క్వేర్ ఫీట్ ఇదే గోడ కానుకొని పక్కన అని చెప్తున్నాను. చాలా రోజుల కింద ఇల్లు కొన్నప్పుడు నేను 2006 లో. అయితే మా ఆఫీస్ ఆయన అప్పుడు ఏమన్నాడంటే, దానిదేముంది మీనా, ఆ 2100 కూడా కొనుక్కోవచ్చు, ఇంకా అవతలకి వెళ్తే ఇంకా ఇండిపెండెంట్ ఇల్లు కూడా ఉంది, 19 రూమ్స్ ఉన్న ఇంకో పక్కన ఇంకో ఇల్లు ఉంది, లేకపోతే పక్కన ఇంకా అవతల మా ఫ్లోరిడా దగ్గర చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఐలాండ్స్ కూడా కొనుక్కోవచ్చు. మా దగ్గర సపరేట్ గా ఐలాండ్ కొనుక్కొని ఐలాండ్ మీద ఇల్లు కొనుక్కోవచ్చు, కట్టించుకోవచ్చు, బోట్ లో వెళ్ళొచ్చు. ఇంకా కొంచెం ఐలాండ్ కొంచెం విస్తారంగా వెడల్పు ఉంటే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా, హెలికాప్టర్ ల్యాండింగ్ స్పేస్ కూడా పెట్టుకోవచ్చు. దానిలో ఏముంది, కొనదలుచుకుంటే ఎంత దూరమైనా పోవచ్చు. అవసరమా నీకు నీ కూతురికి అని అడిగాడు. నేను కొనుక్కుంటాను అనలేదు. అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని 3 సైజెస్ ఉన్నాయి, ఇది మధ్యలో అని చెప్తున్నాను. కానీ ఆయన అన్న మాట మాత్రం నాకు ఇప్పటిదాకా గుర్తుంది. ఇద్దరుంటారు, మీకు ఎంత కావాలి అంత చాలు కదా అని. అవును కదా అని అనిపించింది. నేను వేరేది కావాలని అనుకోలేదు. నా స్తోమత ఒకవైపు, అవసరం లేదు ఒకవైపు. కానీ ఆ ఆశ్రమాలు ఇది నాకింతుంది. ఇవన్నీ ఎవరు పుట్టిస్తున్నారు? అనంతమైన విషయాలన్నీ ఎవరు పుట్టిస్తున్నారు? ఆ మనసే నాలో ఉన్నది. చాలనుకుంటే చాలు, లేకపోతే లేదు. చాలనుకుంటే మోక్షం, కావాలనుకుంటే బంధం, అంతే కదా. నేను ఇంత గొప్ప జన్మలో పుట్టాను, నేను ఇంత పొడుగ్గా పుట్టాను, నేను ఆడపిల్లగా పుట్టాను, మగవాడిగా పుట్టాను. ఏంటో ఈ భేదాలు. ఇంకో భేదాలు చూద్దాం. శరీరం ఒకటి ఉన్నది. ఈ అందానికి వర్ణాలు ఉన్నాయి, వర్ణాలు ఆశ్రమాలను ఉంటాయి. ఏ వర్ణంలో? బ్రాహ్మణ వర్ణంలోనా? ఏంటి వర్ణము? లేదా ఏ ఆశ్రమము? ఏదో వానప్రస్థంలో ఉన్నా కూడా ఉపయోగం లేదు. అయినా కూడా ఏమో వానప్రస్థం ఎక్కడ చేస్తున్నాము? రిటైర్మెంట్ కాగానే మళ్ళీ ఉద్యోగాల కోసమే తిరుగుతాము. లేదా రిటైర్మెంట్ కాకపోతే రిటైర్మెంట్ అయ్యాక జ్ఞానం కోసం ఎక్కడ ఆలోచిస్తున్నాము? మళ్ళీ పిల్లల డైపర్లు మార్చడానికి ఆలోచిస్తాము. సరే, ఏదో ఒకటి ఆ ఆశ్రమాలు. ఇంక ఇవన్నీ భేదాలు చూపించుకుంటూ, వానప్రస్థం అనుకుంటూ, లేకపోతే గృహస్థం అనుకుంటూ, ఆ భేదాలు చూపించుకుంటూ, వర్ణాలు చూపించుకుంటూ, శరీర వర్ణాలే కాదు, శరీరం ఏ జాతిలో పుట్టిందో ఆ వర్ణం భేదం చూపించుకుంటూ, ఇవన్నీ తయారు చేసుకుంటూ కంటున్నది ఎవరు? చూస్తున్నది ఎవరు? మనసే. అవును కాదంటే కాదు. తర్వాత ఈ స్థూల శరీరానికి శరీర వర్ణాశ్రమ జాతి భేదాలని చూపిస్తున్నది. తర్వాత సూక్ష్మంగా ఉంటుంది కదా లోపల, దానికి కూడా చూపిస్తున్నది, చాలా చూపిస్తుంది. దానికి అసలు కొంచెం కూడా దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు దానికి. అదేం చేస్తుంది? మనసుకి ఏం చూపిస్తుంది? మనసులో తేడాలు, గుణక్రియ హేతు ఫలాలు. ఏదో ఒక గుణం ఉంది, ఆ క్రియలు ఉంటాయి. గుణక్రియ హేతు ఫలాలు. ఏదో ఒక గుణం ఉంది, రజో గుణం ఉంది. నాలో ఏదో ఒక గుణం ఉంది. నా గుణాన్ని బట్టి నాకు ఒక పని చేయాలనిపించింది. ఆ పని చేస్తే దానికి పని చేయడం ముందు దానికి ఒక సంకల్పం ఉండాలి, దానికి ఒక కారణం ఉండాలి. ఎందుకు ఏ పని చేసినా ఏం కారణం లేకుండా పని ఎట్లా చేస్తామండి అని కూడా బెదిరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది పని చేయడానికి. ఆ పని చేస్తే ఒక ఫలం ఉంటుంది. ఇదిగో నువ్వు ఈ పని చేసావనుకో, అప్పుడు నీకు లాభం వస్తుంది, నువ్వు హాయిగా ఇవన్నీ అనుభవించవచ్చు అని అవన్నీ ఎవరు చూపిస్తుంది? ఆ మొత్తం 70 mm పిక్చర్ అంతా చూపించేది ఎవరు? కానీ మరి మనసే చూపిస్తుంది. దాని విచిత్రమైనవన్నీ చూపిస్తుంది. ఇదిగో నువ్వు ఇప్పుడు కష్టపడ్డావనుకో, ఇప్పుడు బాగా కష్టపడి 4 రాళ్ళు వెనక, ఒక 10 రాళ్ళు ముందు, 20-30 రాళ్ళు అడ్డంగా వేసుకున్నావనుకో, తర్వాత నువ్వు హాయిగా రిటైర్ అయినాక కూర్చోవచ్చు. లేకపోతే నువ్వు అర్లీ రిటైర్మెంట్ తీసుకొని ప్రశాంతంగా హాయిగా నువ్వు ఇటలీకి, ఈజిప్ట్కి తిరగొచ్చు అని అవన్నీ తయారు చేసి చూపిస్తుంది. నువ్వు ఉంటావా, చచ్చావా, నిజంగా నువ్వు రేపటి బతుకున్నావా, నువ్వు నిజంగా నీ మనసుని గ్యారంటీగా రాసియగలరా? అక్కడ రాసిస్తుంది. దాన్ని అడిగితే ఉంటావనే చెప్తుంది మనసు. నువ్వు చస్తావని అసలు చచ్చినా చెప్పదు. అది ఉంటావనే చెప్తుంది. ప్లానింగ్ చేయాలి, ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేయాలి, కానీ ప్యానికింగ్ చేయొద్దు. ఏంటో వస్తాయని చెప్పి ఇంకా అదే పనిగా సంపాదించుకొని ఫ్యూచర్ కోసం చూసుకుంటూ నువ్వు ఇక్కడ టపిమని పోతే
వచ్చిన కొత్తలో ఫ్లోరిడాకి మూవ్ అయిన కొత్తలో ఫ్లోరిడా స్టేట్ లో ఒక సన్షైన్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, సమ్ బ్రైట్ స్కాలర్స్ ఏంటో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, సన్షైన్ అని హెల్త్ బ్రైట్ స్కాలర్స్ అని ఏదో బ్రైట్ ఫ్యూచర్స్ అనుకుంటా, బ్రైట్ ఫ్యూచర్ అని ఏదో చిన్న పిల్లల కోసము బడికి వెళ్లే పిల్లల కోసమని ఒక ప్రోగ్రామ్ లో పేరెంట్స్ జాయిన్ అవుతే నెలకిన్నని డబ్బులు అందులో వేసుకుంటూ జీతంలో నుంచి వేస్తే అప్పుడు అది ఐ థింక్ ఇట్స్ ట్యాక్స్ కన్నా ముందు ప్రీ ట్యాక్స్ ఏంటో ఏదో ఉంటుంది, ట్యాక్స్ కటింగ్స్ ఉండవు, సో అండ్ సో ఫోర్త్. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్లే కాలేజ్కి వచ్చేసరికి ఆ ఫండ్ నుంచి కాలేజ్ ట్యూషన్ ఫీజులు కట్టొచ్చు, హాయిగా ఉండొచ్చు, అప్పుడు పేరెంట్స్ మీద బర్డెన్ ఉండదు, కాబట్టి నువ్వు కట్టు అని నాకు ఒక ఆయన సలహా చెప్పాడు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నా కూతురు చిన్నది పసిది, అది ఎలిమెంటరీ స్కూల్లో ఉండే. నేను కట్టనని చెప్పాను, ఎందుకంటే నా కారణాలు సింపుల్ మ్యాటర్, నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉంటానో తెలీదు, నా కూతురు ఇక్కడే కాలేజ్కి వెళ్తుందని తెలీదు, వెళ్తుందో లేదో ఏం చెప్పడం, ఎట్లా చెప్పగలము, అదొకవేళ వేరే స్టేట్కి వెళ్ళదలుచుకుంటే ఇది పని చేయదు. ఇంకప్పుడు ఈ ప్రోగ్రామ్ దానికేవో లిమిటేషన్స్ ఉంటాయి, ప్రతి ప్రోగ్రామ్ కి ఏది ఫ్రీగా ఏది రాదు. పైగా అది ఇప్పుడు అది ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నది, కాలేజ్కి వచ్చే టైంకి ఇన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుందో నేను ముందే ఎట్లా 30 ఏళ్ల ముందు, 30 కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ ముందు నేను ఎట్లా ప్లానింగ్ చేస్తాను. ఇంకా ఆయన ప్రవచనం మొదలు పెట్టాడు నాకు. ఏంటో ఆఫీస్ లో టీ తాగడానికో ఏమో వెళ్తుంటే దారిలో వాకింగ్ టైంలో ఆ కిచెన్ సైడ్ కి వెళ్తుంటే, అట్లా చేస్తావు, నీ పిల్లల గురించి నువ్వు చూసుకోవానికి అసలే ముందు వెనకాల ఎవరు లేరు, నీ కూతురికి నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నువ్వు ఆయనతో కూడా ప్రయత్నం చేయకపోతే, నీ కూతురిని చదివించకపోతే చదువు లేకుండా ఏమైపోతుందని చాలా సలహాలు చెప్పాడు. నీకు తెలుసా నేను చదివించను దాన్ని, నీ సంగతి నువ్వు చూసుకోరాదా, సలహాలు ఇట్లానే చెప్తారు, ఎందుకు చెప్తారు, మనసు చెప్పిస్తుంది, అది ఇట్లాంటి చెత్త విషయాలన్నీ అశేషంగా పుట్టిస్తుంది. ప్రసూతి అది మహా పెద్ద ప్రసూతి గృహం, అది మెటర్నిటీ హాస్పిటల్. మనసు పుట్టించి వాడి గురించి, పక్కోడి గురించి, పని మల్లడి గురించి, అవసరం ఉన్న వాటి గురించి, లేని వాటి గురించి అక్కర్లేకుండా అడిగినా అడగపోయినా ఇంకా రకరకాలుగా నిత్యము చేస్తుంది. అది నిత్యము ప్రసూతి గృహం. అది ఇంకా చేసి ఏం చేస్తుంది, వీటన్నిటికీ ఈ చెత్త చెదారం అంతా తయారు చేసి నాకు చూపించడం, ఆ సినిమాలన్నీ నాకు చూపించడం కాదు, పైగా ఇంకా ఇది ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన ఆయన నీ కూతురు మంచి కోసమే, నీ మంచి కోసమే చెప్పానన్న ఫీలింగ్ లోనే చెప్తాడు. పాపం మంచి ఆయన ఉద్దేశం మంచిదే, అక్కర్లేని విషయం అది. అట్లానే ఇదిగో నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్తారు. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, నాన్నలు, భార్యలు, భర్తలు, పిల్లలు, స్నేహితులు, దారిని పోయే వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ నీ మంచి కోసమే అని బోర్డు సలహాలు చెప్తారు. నీ సంగతి నువ్వు చూసుకోరాదా, ఎవడి సంగతి వాడు చూసుకుంటాడు, పక్కోడి గురించి ఇంకొకటి చెయ్యలేడు. ప్రతి వాడి తలే పాము నోట్లో పెట్టి కూర్చున్నవాడు పక్కన వాడిని ఏమి చేయగలడు. వ్యాసుల వారు మన భాగవతంలో అడిగిన క్వశ్చన్ అది, ఆ క్వశ్చన్ నన్ను వెంటాడుతుంది. నువ్వే ఆయన మన విదురుల వారు మన ధృతరాష్ట్రుల వారిని అడిగిన ప్రశ్న అది. నేను కూడా ధృతరాష్ట్రుని అయ్యాను, మోహంతో కళ్ళు కనిపించకుండా నాది నేను అనుకుంటూ తిరుగుతున్నాను. ఈ రాష్ట్రం శరీరము ధృతం, ఇక గ్యారంటీ అన్న మనస్థితితో కూర్చున్న నేను ధృతరాష్ట్రుణ్ణి. ఆ విదురము నన్ను అడిగిన ప్రశ్న అది నన్ను తరుముతుంటుంది. నువ్వే పాము నోట్లో తలబెట్టి కూర్చున్నావు, పక్కన వాడిని నువ్వెట్లా కాపాడుతావో, వాడు కూడా అదే పని, వాడి తలని పాము నోట్లో పెట్టి అందులోంచి తీసుకోవడం ఎట్లా తెలియక వాడున్నాడు, వాడిని నువ్వు హెల్ప్ చేస్తావా, వాడికి నీ సంగతి నువ్వు చూసుకో అని విదురుల వారు అన్నమాట నాకు మాటికి గుర్తొస్తుంది. ఈ విషయాలన్నీ నీ మంచి కోసమే, మళ్ళీ పైగా దానికి ఎప్పుడు హెడ్డింగ్ అదే ఉంటుంది, నీ మంచి కోసమే చెప్తున్నాను, నీ గురించే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను, ఇవన్నీ నేను కోరుకుంటున్నాను, నువ్వు బాగుండాలని అనుకుంటున్నాను. ఇవన్నీ రాగాలు, అవన్నీ మోహాలు, అవన్నీ రజోగుణాలతో నుంచి వచ్చేవి. అవన్నీ ఎక్కడ పుడతాయి అంటే ఈ మెటర్నిటీ హాస్పిటల్లో పుడతాయి. వాటన్నిటిని పెట్టుకొని కూర్చుంటాము. మనః ప్రసూతే విశేషాన్ అశేషాన్ స్థూలాత్మన సూక్ష్మతయా చ భోక్తుః శరీర వర్ణాశ్రమ జాతి భేదాన్ గుణక్రియా హేతు ఫలాని నిత్యం. శరీర వర్ణాశ్రమ జాతి భేదాలేమో స్థూల శరీరానికి,
గుణక్రియా హేతు ఫలాలేమో సూక్ష్మ శరీరానికి అది నిత్యము కంటుంటుంది. దానికి ఒక్క నిమిషం థెరపీ లేదు. అసంగ చిద్రూపం అమం విమోహ్య దేహేంద్రియ ప్రాణగుణై నిబధ్య అహం మమ ఇతి భ్రమయతి అజస్రం మనః స్వకృత్యేషు ఫలోపభుక్తిషు. అదేం చేస్తుందంటే, అసలు ఇదంతా చేసింది దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే ఆడుకుంది, కోన్ కిస్క, హూ కేర్స్ అనుకున్న వాడికి అది బంధం కాదు. ఆ రకంగా అనుకున్నవాడు ముముక్షువు, వాడు సాధకుడు, వాడికి దీంతో ప్రాబ్లం లేదు. దాని ఇష్టం వచ్చినట్టు అది ఉండొచ్చు, చెలరేగిపోవచ్చు. అయితే ఉన్నవాడికి అదేం చేస్తుందంటే, అసలు అసంగ చిద్రూపం నాది, దేనితోటి సాంగత్యం లేదు, సంగం లేని నిస్సంగమైన ప్యూర్ చిదాత్మ రూపం నాది. అటువంటి నన్ను పట్టుకొచ్చి దాన్ని ఆ పదార్థాన్ని, చిద్రూపాన్ని, సత్ పదార్థాన్ని పట్టుకొచ్చి దానికి అది అసలు జనరలీ అసంగం, దేనితో దానికి సాంగత్యం లేదు, దేంట్లో అది తగులుకోదు. దాన్ని కూడా పట్టుకొచ్చి ఈ మనసు విమోహ్య మోహానికి గురి చేసి, అబ్బో అట్లెట్లా అనుకుంటాము, అయ్యో వీళ్ళందరూ మనవాళ్ళు కాదు, ఇప్పుడు నువ్వు బాగలేవనుకో, నీ శరీరం బాగలేదనుకో, నువ్వు ఎట్లా చదువుకుంటావు, వాళ్ళందరూ ఎట్లానే చెప్తారు, నీ పిల్లల్ని వదిలిపెడతావేంటి, వాళ్ళ గురించి నీ కృష్ణుడు ఏం చెప్పాడు, పనులు చేయకుండా మానుకోవడానికి వీల్లేదని చెప్పలేదు, కాబట్టి నువ్వు పనులు చేయాలి, నీ ధర్మాలు ఇవన్నీ ఉంటాయి, నీ కర్తవ్యాలు చేయవలసి ఉందని పెద్దలు చెప్పరు, కాబట్టి చెయ్యాలి అన్నది చాలా చెప్తుంది, తప్పు లేదు. శరీరం చేయవలసినవన్నీ శరీరం చేసుకుంటూ పోవాలి. శారీరం కేవలం కర్మ కుర్వన్ నా ఆప్నోతి కిల్బిష, అది ఆ రకంగా చేసిన కర్మ వాడిని బంధించదు. కేవలంగా శరీరంతో చేస్తున్న పని నేనే చేస్తున్నాను అన్న కర్తృత్వం, దీనివల్ల ఇది వస్తుంది అది అనుభవిస్తానన్న భోక్తృత్వం రెండు ఉన్నాయంటే మాత్రం బంధిస్తుంది. అది ఆలోచించుకోవాలి. గుణేషు వర్తంతే ఇది మత్వా న సర్జతే. ఒక లైను, శారీరం కేవలం కర్మ కుర్వన్ నా ఆప్నోతి కిల్బిషం అని ఒక లైను. ఈ 2 లైన్స్ రాసుకొని గోడ మీద పెట్టుకొని ప్రతిరోజు చదువుకోవాలి. దేనికి అసలు జనరల్ గా ఇంకెక్కడైనా పెడుతుందని చదువుకుంటామో లేమో తెలియదు కాబట్టి గ్యారంటీగా చదువుతామన్న ప్లేస్ లో దాన్ని పెట్టుకోవాలి. పళ్ళు దోముకునే చోట అద్దం పైన పెట్టుకున్నామంటే ప్రతిరోజు చూస్తాం. పళ్ళు అయితే గ్యారంటీగా దోముకుంటాం కదా, ఇంకా అంత మాత్రం పళ్ళు కూడా దోముకోకపోతే ఇంకా చిత్తం సిద్ధం చేసుకునే శక్తి లేకపోయినా కూడా కనీసం పళ్ళైనా శుద్ధం చేస్తాం కదా ప్రతిరోజు. ఇంకా అంత కూడా పళ్ళు దోముకొని దిక్కుమాలిన వాడి గురించి ఇంకా మనం చెప్పడానికి, వాడు సాధనకి పనికిరాడు. కానీ బేసిక్లీ అట్లాంటి ప్లేస్ ఏదైనా ఉంటే, బాత్రూమ్ లో పైన, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు పైన అక్కడ పెట్టుకుంటే, ఈ 2 లైన్స్ రోజు చూసుకుంటే ఎప్పటికో ఒకప్పటికి అందులో ఉన్న విషయం అర్థమవుతుంది, మోహన్ నుంచి బయటపడచ్చు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అసంగ చిత్రూపాన్ని పట్టుకొచ్చి మోహానికి గురి చేసేది ఏంటి, ఈ మెటర్నిటీ హాస్పిటల్. అది దేహేంద్రియ ప్రాణ గుణై నిబధ్య, దేహ ఇంద్రియాలు ప్రాణాలు గుణాలు అని వీటన్నిటితోటి అది బంధిస్తుంది వాడిని. ముందు మోహానికి వాడికి దిక్కుదోచదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి మంచిదో చెడదో తెలీదు, మోహానికి లోనై ఉంటాడు. విమోహి ఉత్త మోహం కాదు, గొప్ప మోహాన్ని కలిగించేది. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఇదిగో ఈ శరీరము, అందులో ఇంద్రియాలు, ఓహో ఇవి నా ప్రాణాలు అని ఈ గుణాలతోటి తాళ్లతోటి అది గట్టిగా బంధిస్తుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ విమోహ్య ఫస్ట్ స్టెప్, నిబధ్య సెకండ్ స్టెప్ అయినాక థర్డ్ది అహం మమ, నేను నాది, అహం నేను, మమ నాది అని అదేం చేస్తుంది, అజస్రం ఇంకా అదే పనిగా ఎల్లప్పుడు పొద్దస్తమానం ఇంకా తీరిక లేకుండా ఆ మనసు స్వకృత్యేషు, అది చేసే పనులన్నిట్లలో ఫలాలన్నిటికీ నువ్వే భోక్తవి అని చెప్పి భ్రమయతి, భ్రమకు గురి చేసి తిప్పుతుంటుంది. అది భ్రమ కలిగించి ఆ భ్రమలో మోహంలో అది ఇంకా తిప్పుతుంటుంది. వీడు ఆ మోహంలో భ్రమలో ఉన్నవాడికి దిక్కుతోచదు, ఏమి కరెక్ట్ గా కనిపించదు. కళ్ళు కనిపించని వాడు ధృతరాష్ట్రుడైవాడు
ఈ దేహాలు, ఇంద్రియాలు, ప్రాణాలు, గుణాలు నావి నావి, నాది నాది అనుకుంటూ పొద్దస్తమానం పనులు చేసుకుంటూ పనుల వల్ల వచ్చే ఫలాలను నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ ఆ మోహంలో, ఆ బంధాల్లో అజస్రం, ఇంకా ఎప్పటికీ అందులోనే ఉంటాడు. అందులోనే ఏదో భ్రమరంలాగా వాడు భ్రమిస్తుంటాడు. ఆ భ్రమలో ఉండి అక్కడే పరిభ్రమిస్తుంటాడు. భ్రమరంలాగా వాడు భ్రమిస్తుంటాడు, పరిభ్రమిస్తుంటాడు. ఏదో పురుగులాగా వాడు అక్కడే మోహానికి గురయ్యి అక్కడే తిరుగుతుంటాడు, అక్కడే చస్తాడు, అక్కడే పుడతాడు. ఏదో పువ్వు ఉందంటే పువ్వులో ఉన్న మకరందానికి వాడు మోహం పొంది ఆ భ్రమరం, కీటకము, పురుగు ఆ పువ్వులోకి వెళ్ళి ఆ మకరందాన్ని తాగుతున్నాను అనుకుని దాంట్లో బంధింపబడి అక్కడే తిరుగుతూ ఎట్లా చచ్చిపోతుందో అట్లానే వీడు అక్కడే ఉంటాడు. స్వకృత్యేషు అనుకుంటూ కర్తృత్వంతో, ఫలోపభుక్తిషు అనుకుంటూ భోక్తృత్వంతో ఆ రెండింటిని పెట్టుకుంటాడు. వాడు అక్కడే ఉంటాడు. అసలు టెక్నికలీ అసంగమైన చిద్రూపాన్ని నన్ను తీసుకొచ్చి ఈ మెటర్నిటీ హాస్పిటల్లో ఈ రకంగా తయారు చేస్తుంది. అసంగ చిద్రూపం అమం విమోహ్య దేహేంద్రియ ప్రాణ గుణై నిబధ్య అహం మమ ఇది భ్రమయతి అజస్రం మనః స్వకృత్యేషు ఫలోపభుక్తిషు. అధ్యాసయోగాత్ పురుషస్య సంస్కృతిః అధ్యాస బంధః తు అమునా ఏవ కల్పితః రజస్తమో దోషవతః అవివేకినః జన్మాది దుఃఖస్య నిదానం ఏతత్. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే రజస్తమో దోషవతః, రజోత్తమో గుణాలన్న దోషాలతో ఉన్నవాడికి, అవివేకినః అవివేకం, వివేక జ్ఞానం ఉంటే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఉంటే దానివల్ల వాడికి మోక్షం కలుగుతుంది. వాడికి ఇప్పుడేముంది, మోక్షం కావాలి అన్న ఉన్నా లేకపోయినా దానికి కావలసిన వైరాగ్యం లేదు. వైరాగ్యం ఎందుకు లేదంటే వాడికి వివేక జ్ఞానం లేదు, విడదీసి చూసుకోవడం తెలీదు. అటువంటి అవివేకికి అటువంటి ఎందుకు అవివేకం ఉంది, విడదీసి చూసుకోవడం ఎందుకు రావట్లేదంటే రజో తమో గుణాలన్న దోషాలున్నాయి. అవే కిల్బిషాలు, అవే పాపాలు, అవే పతన కారణాలు. ఆ రజస్తమో గుణాలతోటి, ఆ దోషాలతోటి ఉన్న ఆ అవివేకి, అటువంటి అటువంటి పురుషుడికి ఈ అధ్యాస యోగం వల్లే సంస్కృతి, జన్మలు, సంసారం. సంస్కృతి అంటే సంసారం. ఈ సంసారం ఎందుకు అంటే అధ్యాసం వల్ల. అధ్యాసం అంటే అధ్యారోపం అంటాం కదా. అధ్యారోపం అంటే ఒకటి ఉంటే ఇంకొకలాగా కనిపించడము అధ్యాసం. ఒకటి ఉంటే ఆ ఉన్నదాని మీద ఇంక ఏంటో ఆరోపించుకొని చూడడమే అధ్యాసం. అనవసరంగా అక్కర్లేకుండా ఆరోపించుకున్న విషయం అసలు అక్కడ లేదు, ప్రొజెక్షన్ అని అర్థం. అధ్యాసం అంటే ప్రొజెక్షన్. లేని దాన్ని ఉన్నది అని ప్రొజెక్టింగ్ చేసుకోవడము, లేని దాంట్లో ఒకటి ఉన్నది అని ఆరోపించుకోవడము అధ్యాసం. ఈ అసత్ పదార్థం నేనే, ఈ శరీరం నేనే అని శరీరం మీద నన్ను నేను ఆరోపించుకోవడం అధ్యాసం. ఈ మనసు నేనే అని ఆ మనసు మీద నన్ను నేను ఆరోపించుకోవడం అధ్యాసం. ఈ బుద్ధి జ్ఞానం అంతా నేనే అనుకోవడము, దాని మీద నన్ను నేను ఆరోపించుకోవడం. నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి ఆ పని జరుగుతుంది అని పని మీద నేను నన్ను ఆరోపించుకోవడం. నేను చేస్తే దానివల్ల ఈ ఫలితం వచ్చింది అని అనుకోవడం, ఆ ఫలితం మీద నన్ను నేను ఆరోపించుకోవడము, ప్రొజెక్టింగ్ చేసుకోవడం. లేకపోతే ఇంత గొప్పగా అనుభవిస్తున్న వాడిని నేను, ఇవన్నీ ఉన్నవాడిని నేను, ఇంత జ్ఞానం కలిగిన వాడిని నేను, గొప్ప జన్మ కలిగిన వాడిని నేను, గొప్ప అందం కలిగిన వాడిని అని ఏది వాడు ఆరోపించుకున్నా ఆ వస్తువుల మీద, విషయాల మీద, దాని పేరు అధ్యారోపం, అధ్యాసం. అయోగం వల్ల వీడికి జ్ఞానయోగం లేదు, అటువంటి యోగ మార్గాలు లేవు.
వాడికి ఉన్న యోగమే. దేనితోటి పోయి యోగం అంటే యుజనం, యుంజ్ అంటే కలవడం. యుజ్ అన్న ధాతువుకి కలవడం, కూడి ఉండడం అని అర్థం. వీడు దేనితోటి కూడి ఉంటాడు? ఈ అధ్యాసంతో. లేనివన్నీ ఉన్నాయి అనుకోవడం, లేనిపోనివన్నీ నేనే అనుకోవడం అధ్యాసం. దాంతో వాడు కూడి ఉంటాడు. అది వాడి యోగం, వాడి కర్మ. దాంతో ఉండడం వల్లే అదే వాడికి సంస్కృతి, అదే సంసారం. దానివల్లే ఈ సంసారం వాడికి. ఈ అధ్యాస బంధ, ఈ అధ్యాసం వల్ల కలిగే ఈ సంసారం అన్న బంధము దీని వల్లే కల్పితం. దేని వల్ల కల్పించబడ్డది? మనసు వల్లే కల్పించబడ్డది. నేను ఇంత బాగున్నాను, నేను బాగలేను, బాగా చదువుకున్నాను, చదువుకోలేదు, గొప్పదాన్ని కాదు, మంచిదాన్ని కాదు, ఉన్నాను, లేను, నేను, నాది అని ఏవనుకున్న ఆ కల్పితాలన్నీ అమునాయేవా దీనివల్లే. అవన్నీ అధ్యాస బంధాలే. అధ్యాసం లేనివి ఉన్నాయని ఆరోపించుకున్న వాటి వల్ల కలిగిన బంధాలే అవన్నీ. ఎందుకు కలిగే? రజస్తమో దోషాల వల్లే ఆ అవివేకికి, వివేక జ్ఞానం లేని వాడికి కలుగుతాయి ఇవన్నీ. ఈ ఏతత్ ఇదే జన్మాది దుఃఖస్య నిదానం. జన్మలు ఆది మొదలైనవి. జన్మ ఉంది అంటే ఆది ఇంకా దాంతో పాటు ఉంటాయి. జన్మ ఉంది అంటే పెరగడము, వృద్ధి చెందడము, క్షీణించడము, మారుతూ ఉండడము, చచ్చిపోవడము, మళ్ళీ పుట్టడము, ఆది దుఃఖాలన్నీ ఉంటాయి. దుఃఖాలు ఎందుకు? సంతోషంగా నిజంగా ఉన్నారు ప్రతి వాళ్ళు. నేను సంతోషంగా, ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను అని అనగలిగిన వాళ్ళు సాధన మార్గంలో ఉన్నారని అర్థం. నేను ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను అని ఆల్రెడీ సిద్ధి సాధించిన వాడు చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు. సాధన మార్గంలో ఉన్నవాడు సంతోషంగా ఉన్నాను. దుఃఖాలుంటే అవి నా శరీరానికి లేదా నా మనసుకి, అవి నావి కాదు. గుణాహ గుణేషు వర్తంతే అని వాడు అనుకుంటూ తిరుగుతాడు. వాడికి కాదు. ఈ దుఃఖాలు ఉన్నాయి అనుకుంటున్న వాళ్ళకు దుఃఖాలు ఎందుకు ఉన్నాయి? వాటికి నిదానం, వాటికి ప్రైమ్ కాజ్, ప్రైమరీ రీజన్ ఇదే. ఏది? మనసు. అధ్యాస యోగ పురుషస్య సంస్కృతి. అధ్యాస బంధః తు అమునా ఏవ కల్పితః. రజస్తమో దోషవతః అవివేకినః జన్మాది దుఃఖస్య నిదానం ఏతత్. కాబట్టి ఏం చెయ్యాలి? అతః కాబట్టి ప్రాహుః మనః అవిద్యాం పండితాః తత్వదర్శినః ఏన ఏవ భ్రామ్యతే విశ్వం వాయునా ఇవ అభ్రమండలం. తత్వదర్శినః తత్వాన్ని దర్శనం చేసిన వాళ్ళు, పండితాః పండితులు, మనః మనసే అవిద్యాం అవిద్య, మనసే అవిద్య అని ప్రాహుకు చెప్తారు. మనసే అవిద్య అంటారు. ఎందుకు అంటే అవిద్య వల్ల అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అని పంచ క్లేశాలు ఉంటాయి. మనిషి అన్న వాడికి 5 కష్టాలని పతంజలి మహర్షి మనకు చెప్పారు. అవిద్య వల్లే మిగిలినవన్నీ వస్తాయని. అయితే ఈ అవిద్య వల్ల అస్మిత, నేనున్నాను, నాకు ఇష్టము, నాకు కష్టము అని రాగాలు, ద్వేషాలు ఇవన్నీ మనసు వల్ల తయారవుతాయి. అవిద్య వల్ల ఇవన్నీ వస్తాయి కాబట్టి, ఆ వచ్చేవన్నీ మనసులోనే పుడతాయి కాబట్టి అవిద్యే మనసు అని ప్రాహుకు చెప్తారు పెద్దవాళ్ళు, పండితులు, తత్వదర్శనం చేసిన వాళ్ళు. దేని వల్లనైతే నువ్వు మనసు అనుకో, దాన్ని అవిద్య అనుకో, అజ్ఞానం అనుకో, అవివేకం అనుకో, మోహం అనుకో, ఇంకేమైనా అనుకో, దోషం అనుకో, నిశ్వచన పేరు పెట్టుకో, కానీ దాని వల్లే విశ్వం మొత్తం భ్రామ్యతే తిప్పబడుతుంది. 2 అర్థాలు ఉన్నాయి. భ్రామ్యతే అంటే ఒకటి భ్రమకు లోను చేయబడుతుంది, రెండవది తిప్పబడుతుంది. మనసు వల్లే భ్రమకు లోనై మనిషి అంటే జంతువు. ఎందుకు? వాడు మనిషి అనాలంటే మనసు ఉన్నది వాడికి. వివేక జ్ఞానంతో వాడు బంధాల్లో నుంచి విడిపోవాలనుకున్న వాడు మనిషి. 2 కాళ్ళు ఉన్నాయి కానీ వాడికి వివేక జ్ఞానం లేదు. విడిపోవాలన్న విషయం అర్థం కాదు. బంధాలు బాగానే ఉన్నాయనుకొని తిరుగుతాడు. వాడు జంతువు. వాడికి 2 కాళ్ళు ఉంటే ఉన్నాయి కానీ వాడు జంతువు. వాడి గురించి ఏం చెప్తున్నారంటే
ఈ జంతువులు మనుషుల్లాగానే తిరుగుతుంటారు, కానీ తిరుగుతుంటారు ఎందులో? మోహంలో తిరుగుతారు. ఊళ్ళో తిరగడము, ప్రపంచంలో తిరగడము, ఎక్కడో తిరగడం, ఆఫీస్లో తిరగడం, ఇంట్లో తిరగడం కాదు. వాడు భ్రమలో తిరుగుతుంటాడు. వాడొక్కడే కాదు, మొత్తం వాడు విశ్వం మొత్తం చుట్టి మొత్తాన్ని తిప్పుతుంటుంది ఇది భ్రమకులోం చేసి. ఎట్లా వాయున గాలితో అభ్రమండలం, మేఘమండలం అంతా ఎట్లా తిరుగుతుందో. మేఘమండలం అన్నారు ఆయన, స్ట్రాటోస్ఫియర్ ఏదో అంటారు. స్ట్రాటోస్ఫియర్ లోనే అనుకుంటా మబ్బులు తయారవుతాయి. స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ అని ఏవో స్ఫియర్లన్నీ నేర్పిస్తారు పళ్ళు. ఆ గాలికి చెల్లా చెదరవుతున్న, కూడుతున్న, విడిపోతున్న మబ్బుల గురించి పైన చెప్పారు. ఇక్కడ మొత్తం ఆ అభ్ర మండలం, మొత్తం ఆ మబ్బుల మండలం అంతా గాలి వల్ల ఎట్లా తిరుగుతుంటుందో అది యాక్చువల్ గా ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. యూట్యూబ్ లో మంచి చిన్న చిన్న 4 minutes 5 minutes వీడియోస్ అన్ని ఉంటాయి. అసలు ఈ మబ్బులు ఎట్లా తయారవుతాయి, ఎటువంటి అట్మాస్ఫియరిక్ ప్రెషర్స్ ఉంటే ఏ విధంగా మబ్బులు తయారవుతాయి, మబ్బులు అసలు తయారు కానీ ప్రదేశాలు ఏంటి, ఆ పాకెట్స్ ఏంటి, అవన్నీ చాలా బాగుంటాయి. చాలా పెద్ద లెంతి, మన వివేక చూడమని లాంటి వీడియోస్ కావవి. 3-4 minutes 5-6 minutes వీడియోస్ ఉంటాయి. ఫన్ ఉంటుంది, చూడండి ఎప్పుడైనా. అందులో ఎట్లా తిప్పుతుందో గాలి ఆ అభ్రమండలాన్ని పట్టుకొని మొత్తం గిరిగిరా, అట్లా ఈ మనసు మొత్తం విశ్వంలో ఉన్న వీడిని వీడితో పాటు ఉన్న వీడి విశ్వాన్ని మొత్తాన్ని అట్లా భ్రమకులోన్ చేసి గిరగిరా తిప్పుతుంటుంది. అతః ప్రాహుః మనః అవిద్యాం పండితాః తత్వదర్శినః ఏన ఏవ భ్రామ్యతే విశ్వం వాయునా ఇవ అభ్రమండలం. తత్ మనః స్యోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణా విశుద్ధే సతి చయేతస్మిన్ ముక్తిః కరఫలాయతే. తత్ మనః శోధనం, ఆ చిత్తశోధనము, చిత్తశుద్ధి కోసం మనము ప్రయత్నంతో ఆ చిత్తశోధన చేసుకోవాలి, చిత్తము సిద్ధం చేసుకోవాలి. అది చేయవలసి ఉన్నది కార్యం. మనం అంటే ఎవరు? మోక్షువులు, మోక్షకాంక్ష కలిగిన వాళ్ళు సాధనలోకి ఇంకా దిగాలి. ప్రయత్నంతో చిత్తశుద్ధి కోసం ప్రయత్నం చెయ్యాలి. చిత్తశోధనం చేయవలసి ఉన్నది, అది కార్యం, అది కర్తవ్యం. ఎందుకు? ఏతస్మిన్ విశుద్ధే సతి, ఇది ఒకవేళ మనసు ఒకవేళ సిద్ధమై ఉంటే, ఏతస్మిన్ విశుద్ధే సతి ముక్తి ఏమవుతుంది? ఇప్పుడు కరఫలాయతే, అరచేతిలో ఉన్న పండులాగా నీకు డైరెక్ట్ గా కనిపిస్తుంది ఆ మోక్షం. ముక్తి ఫలము అరచేతిలో ఉన్న పండులాగా నీ అనుభవానికి రెడీగా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధి కోసము ప్రయత్నం మీద ముముక్షు అన్నవాడు పనిగట్టుకొని సాధించవలసిన విషయము. తత్ మనశ్శోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణ విశుద్ధే సతి చయేతస్మిన్ ముక్తి కరఫలాయతే అన్న చోట మనము ఇవాటికి ఆపుదాము. 181వ శ్లోకం దగ్గర. అంత ఈజీ విషయం, చాలా ఈజీ విషయం. అరచేతిలో ఉంది. కరతలాకం అని కూడా అంటారు. అరచేతిలో అమలకం ఆప్లా ఎట్లా ఉంటుందో అట్లా అంత ఈజీ అని చెప్తున్నారు ఆయన. అరచేతిలో ఉన్న పండులాగా నువ్వు అనుభవించడమే ముక్తి అన్నది. ఆ మోక్షం అన్న అనుభవము నీకు అంత దగ్గరలో, చేరువలో ఉంది, నీ చేతిలో ఉంది సిద్ధంగా. దానికి నువ్వు చేయవలసింది ఏంటి? చిత్తాన్ని సిద్ధం చేసుకో. చిత్తశుద్ధి ఎట్లా కలుగుతుంది? రజో తమో గుణాలు లేకుండా ఉంటే కలుగుతుంది. రజో తమో గుణాలు ఎట్లా పోతాయి? వివేక జ్ఞానంతో వైరాగ్యాన్ని పెంచుకుంటే ఇక్కడ దాకా రావడం పెద్ద విషయం కాదు, చెయ్యి అని ఆయన చెప్తున్నారు. నీకు కావాలంటే చెయ్యి, వద్దంటే నిన్ను వెంటబడి చేయించినా కూడా, ఏదో జంతువుని నీళ్ళ దాకా తీసుకొని వెళ్తాము, బలవంతంగా దాంతో నీళ్లు తాగిస్తామా అని ఒక సామెత ఉంది. అన్ని భాషల్లో ఉంటుంది ఆ సామెత. దాని గురించి నేను చాలా భావన చేశాను. ఏదో జంతువుని, ఏదో గాడిద అనుకోండి, దాన్ని కావాలంటే గాడిదనో గుర్రానో ఇంకో జంతువునో బలవంతంగా నీళ్లు దాకా తీసుకొని వెళ్తాము. నీళ్లు దాంతో బలవంతంగా తాగించగలమా? చేయలేం కదా. దాని ఇష్టం ఉంటే తాగుతుంది. అయితే
జంతువు కన్నా అధ్వానం మనిషి. వాడిని కనీసం జంతువుని బలవంతంగా తీసుకెళ్ళొచ్చు నీళ్ళ దాకా. మనిషిని తీసుకెళ్ళగలరా కనీసము? నీళ్ళ దాకా తీసుకెళ్లి వాడితోటి నీళ్లు తాగించడం కాదు, వాడిని కనీసం నీళ్ళ దాకా తీసుకెళ్ళగలరా? చేయలేని పని. కాబట్టి తప్పకుండా చెయ్యని ఈయన చెప్పాడు, కాబట్టి మీరందరూ చెయ్యండి అని నేను చెప్పానంటే ఇంక నా అంత అజ్ఞానం ఉండడు. నేను తప్పకుండా చెయ్యమని చెప్పట్లేదు, మోక్షం కావాలని ఇష్టం ఉన్న వాళ్ళు చెయ్యవలసినది, ఇది వాళ్లకు కర్తవ్యం అని మా గురువు గారు చెప్తున్నారు. ఆ విషయాన్ని చదివి నేను చెప్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకోవాలనుకున్న వాళ్ళకి స్టెప్స్ ఉన్నాయి ఇందులో. అవసరం లేదన్న వాళ్ళకి నమస్కారం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.